మంచి చెడుల అర్థాన్ని చెప్పిన బైబిల్. ఇది నా అంశం ఈరోజు. చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఇప్పటి వరకు అర్థం కాని ఎన్నో లోతైన సంగతులు మీకు ఈరోజు అర్థమవుతాయి. సమాజంలో కానివ్వండి, బైబిల్లో కానివ్వండి. నిజంగా బైబిలు మన చేతుల్లో ఉన్నందుకు, బైబిలు నిజంగా దేవుడు మన చేతుల్లో పెట్టినందుకు మీరు ఎంత ఆనందపడతారు అంటే ఈరోజు అంత ఆనందపడతారు. పిల్లరా, మంచి చెడుల అర్థం బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పకపోతే, దేవుడు చెప్పకపోతే మంచి చెడుల అర్థం లోకానికి తెలియదా? మనుషులకి తెలియదా అంటే తెలీదండి. తెలీదు. జాగ్రత్తగా వినాలి. మంచేదో చెడేదో దేవుడు చెప్పకపోతే భూమి మీద ఉన్న మనుషులకు తెలీదు. మంచి చెడుల అర్థం తెలీదు ప్రపంచానికి. దేవుడే చెప్పాలి. దేవుడే రాయించాడు బైబిల్లో. మీరు చూడండి, సహజంగా పిల్లలకి, మన పిల్లలకి వాడు ఎదుగుతున్న కాలంలో ఊహ తెలిసిన తర్వాత మంచి చెడు తల్లిదండ్రులు నేర్పించుకుంటూ వస్తారు. అవునా కదా? పిల్లోడికి మంచేదో చెడేదో తెలుసండి? తెలుసా? తెలీదు. పిల్లలకి మంచి చెడు మనం ఎలాగైతే నేర్పిస్తామో, మన గర్భాన పుట్టిన పిల్లలకి ఇది మంచి ఇది చెడు అని వాడికి అర్థమయ్యేటట్టుగా కూర్చోబెట్టి మనం ఎలాగైతే నేర్పిస్తామో, పరలోకంలో ఉన్న కన్నతండ్రి కూడా భూమి మీద ఉన్న తన పిల్లలకి ఇది మంచిది నాన్న, నీ జీవితానికి ఇది మేలుకరం, ఇది నీకు మంచి చేస్తుంది, ఇదిగో ఇది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, ఇది నిన్ను మేలులో ఉంచుతుంది, ఇది నిన్ను కీడులో పడేస్తుంది అని దేవుడు సవివరంగా మనుషులకు అర్థమయ్యేటట్టుగా మంచి చెడును పిల్లలకు, అంటే తన పిల్లలకి, భూమి మీద ఉన్న మనుషులందరికీ బైబిల్లో నేర్పించాడు, రాయించాడు. నేను మాట్లాడుతాను, ఇది ఈ టైటిల్ పెట్టగానే చాలామంది నన్ను మాట్లాడినారు, అదేంటన్నా మంచి చెడుల అర్థాన్ని బైబిల్ చెప్పడం ఏంటి, ఆ మాత్రం మంచేదో చెడేదో మనుషులకు తెలీదా అన్నారండి. మంచేదో చెడేదో మనుషులకు తెలుసు అంటారా? తెలుసా? మీకు కూడా అనవచ్చు, మరీ మంచి చెడులు తెలియకుండా మేము కాపురాలు చేస్తున్నామా, పిల్లల్ని కంటున్నామా, మా జీవితాలను కొనసాగిస్తున్నామా, మంచి చెడులు ఏంటో మాకు తెలియదా అనుకుంటున్నారా? మాట్లాడుతాను నేను. బాగా ఆలోచించండి. బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. ఇది మంచి ఇది చెడు అని మనుషులు కొన్నిటిని నిర్ధారించేశారు, నిర్ధారణకు వచ్చేసారు. ఇది మంచి ఇది చెడు అని నిర్ధారణకు వచ్చేసారు. ఉదాహరణ మన గ్రామాల్లో జరిగేవి చెప్తాను. మనిషి ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడు పిల్లి ఎదురొచ్చింది అనుకోండి, మంచా చెడా? మాట్లాడండి అమ్మా. పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుందా? నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు, ఉద్యోగానికో పొలానికో పనుకో, అది దాని ఉద్యోగానికి వచ్చింది, ఎలకని ఆటాడుకోవడానికి. దాని పనిలో అది తిరుగుతుంది, నీ పనిలో నువ్వు తిరుగుతున్నావు. నీకు అది ఎదురొస్తే నీకు చెడు జరుగుతుందా? పిల్లి ఎదురొస్తే. ఏమంటే సమాజంలో ఈ నమ్మకం ఉందా లేదా? మీరు చెప్పండి, ఉందా లేదా? పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుంది. కొన్నిసార్లు అంటే తుమ్ములు వస్తాయి. తుమ్ము వస్తేనండి వెంటనే ఎవరి పేరు తెలుస్తుంది? జై యేసయ్య. తుమ్ము వస్తే ఏదో చెడు జరుగుతుందని చాలామంది నా చిన్నతనంలో అనేవారు. అన్నం తింటున్నప్పుడు తుమ్ములు వచ్చినాయి అనుకోండి, వెంటనే పడితే చేయి కడిగించేసేవారు. మంచిది కదరా, ముందు అర్జెంటుగా చేయి కడుక్కుని మళ్ళీ వచ్చి భోజనం చేయి. ఎవడన్నా ప్రయాణానికి బయలుదేరుతున్నాడు, అలాగా ఇంట్లోంచి అలా బయటకు వెళ్తున్నాడు, పక్కోడు ఎక్కడ ఆక్షిక్ అన్నాడు అనుకోండి, ఇటు బయటికి వెళ్తాడా? ఎందుకు వెళ్ళడా? ఏంటి, తుమ్ము వస్తే మంచిది కదా. అసలు తుమ్ము దేనికి వస్తుంది తెలుసండి? ముక్కులో ఏమైనా అడ్డపడితే వస్తుంది, ఇంతే, ఏం లేదు ఇక్కడ. ముక్కులోకి గాలి పీల్చుకునేటప్పుడు ఊపిరి వెళుతున్నప్పుడు ఏదైనా డస్ట్ లాంటిది పడితే తుమ్ములు వస్తాయి. తుమ్మితే మంచిది కాదు, పిల్లి ఎదురొస్తే మంచిది కాదు. ఇంకా చెప్పనా, గ్రామాల్లో ఉండే మంచి చెడుల అర్థాలు చెప్తాను. శుక్రవారం మంచిది కాదు, విన్నారా? మంగళవారం మంచిది కాదు.
ఆ రోజుల్లో పెళ్ళిళ్ళు కూడా చేయరట, మన వాళ్ళు చేయట్లేదట, విచిత్రం. మంగళవారం మంచిది కదా, నేను మాట్లాడుతానండి. పోనీ మంగళవారం మంచిది కాదు, మీ దృష్టిలో బుధవారం మంచిదే కదా, మంచిదేనా? మంచిదే. బుధవారం మంచిదైనప్పుడు లారీ యాక్సిడెంట్ అయ్యాడు, ఎందుకు చచ్చిపోయాడు బుధవారం రోజు? ఏమన్నా ఇంకా చెప్తాను. పెళ్లి చేయాలి అంటేనండి ముహూర్తాలు పెడతారండి, బలమైన ముహూర్తం అంటారు. అలా ముహూర్తానికి చేసిన పెళ్లిళ్ళన్నీ క్షేమంగా ఉంటున్నాయా? విడాకులు తీసుకోవటం లేదు వాళ్ళు, అందులో భర్త భార్యకో ఏదో ప్రమాదం వచ్చో రోగం వచ్చో చనిపోవటం లేదు. అంటే మంచి ముహూర్తంలో ఉందా, రోజులో ఉందా, దినంలో ఉందా, మంచి పిల్లిలో ఉందా, చెడు పిల్లిలో ఉందా? అంటే మంచేది చెడేది అన్నదానికి అర్థం, కనీసం అర్థాలు లోకానికి కరెక్ట్గా తెలీదు. లోకానికి కరెక్ట్గా తెలీదండి. మీకు ఒకటి చెప్తాను, ఇక్కడ గ్రామాల్లో ఉంటున్నారు కనుక, మనకి నెలలో అమావాస్య పౌర్ణమి అని రెండు వస్తాయి, తెలుసు కదండి. ఈ రెండిట్లో ఏది మంచిది అంటారు? ఏది మంచిది? అమావాస్య. ఎందుకు మంచిది కాదు? అమావాస్య రోజు అత్తోరింటికి అమ్మాయిని పంపించాం, అమావాస్య మంచిది కాదు. అమావాస్య రోజు ఇల్లు ఓపెన్ చేయం, అమావాస్య రోజు కొత్త బట్టలు కట్టుకోం. ఎందుకంటే అమావాస్య అనగానే అదేదో భూతంలో చూస్తారండి. మీలో ఇక్కడ కూర్చున్న సభలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా కర్ణాటక వెళ్ళారా? కర్ణాటక వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు వెళ్ళారు? ఒకరు, వెనకాల ఒకరు. వెరీ గుడ్, దేవుడి స్తోత్రం. పాస్టర్ గారు కూడా వెళ్ళారు. వీళ్ళని అడగండి, చెప్తారు. కర్ణాటక ప్రాంతంలో అమావాస్య వాళ్ళకు ఒక పెద్ద పండగ. అమావాస్య రోజే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ ఓపెన్ చేస్తారు. అమావాస్య రోజే పూజలు చేసుకుంటారు. అమావాస్య రోజే స్వీట్లు వండి పెడతారు అందరికీ. నేను ఉద్యోగం చేయడానికి వెళ్ళాను, నేను ఇంటర్మీడియట్ చదువుకునే టైంలో. అమావాస్య రోజు మంచి మంచి స్వీట్లు వండి పెట్టేవారు మాకు. ఏంటంటే మాకు ఈరోజు పండగ. ఏది పండగలకి? మనకి వాళ్ళకి మంచిదైంది, మనకి చెడ్డది ఎలాగైంది? మనకి చెడ్డదైంది, వాళ్ళకి మంచిది ఎలాగైంది? పౌర్ణమి రోజు అలా అసలు ఏమి చేయరండి, మంచిది కదంటారు. అంటే మంచేది చెడేది అన్నది కరెక్ట్ నిర్వచనం లోకానికి దొరకటం లేదండి. ఒక అతను ఇది మంచిది అంటాడు, లేదంటే అతను వచ్చి చెడ్డది అంటాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ కదండి, ఇది అంతా సోషల్ మీడియా. ఇప్పుడు అంతా సెల్ ఫోన్ ఆన్ చేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? మంతెన సత్యనారాయణ గారిని అడిగాను అనుకోండి, నువ్వు ఒట్టు ఆకులు తినంటున్నాడు ఆయన, కాయగూరలు తినంటాడు, కూరగాయలు తినంటాడు. ఇంకొక ఆయన కాదర్వల్లి అని ఒక ఆయన వచ్చారు, ఆయన ఏమంటున్నాడంటే గింజలు తినంటున్నాడు. ఆయన ధాన్యాలు ఉంటాయి కదండి, ధాన్యాలు తినాలి, అవే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆయన ఏమంటున్నాడంటే ధాన్యాలు తిన్న పక్షులన్నీ ఎగురుతున్నాయి, నువ్వు కనీసం నడవలేకపోతున్నావు, ఇంత పొట్ట వచ్చేసింది నీకు, కనుక ధాన్యాలు మంచి, ధాన్యాలు తినంటున్నాడు ఆయన. ఈ మధ్యకాలంలో ఇంకొక ఆయన వచ్చాడు, రామకృష్ణ ఆయన పేరు. మీలో చాలా మందికి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి, ఆరోగ్యం మీద ఆలోచించే వాళ్ళకి తెలిసి ఉంటుంది. వీరమాచినేని రామకృష్ణ. ఆయన డైట్ ఏంటో తెలుసండి? కూరగాయలు వద్దు, ఏమొద్దు, కొబ్బరి నూనె, కోడిగుడ్లు, చికెన్, అంతే. కోడిగుడ్లు చికెన్, కోడిగుడ్లు చికెన్, కోడిగుడ్లు చికెన్ రోజును. రోజుకు 6 కోడిగుడ్లు 10 కోడిగుడ్లు తినమంటాడు ఆయన. 1/2 కేజీ చికెన్ తినమంటున్నాడు. ఇంక రోజు గుడ్లు చికెనే. వాళ్ళేమో తింటే చచ్చిపోతావు అంటున్నారు, వీళ్ళేమో అదే తినమంటున్నాడు ఈయన. నా డైట్ మంచిదని ఈయన అంటాడు, వాళ్ళేమో నా డైట్ మంచిదని వాళ్ళు అంటారు. ఏది మంచిది? ఏది మంచిదండి? అంటే ఏది మంచిదో ఏది చెడో ప్రపంచానికి దేనిపైన ఒక పరిపూర్ణమైన అవగాహన అనేది లేదు. ఈ ఉదాహరణలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏది మంచి ఏది చెడు అన్న అసలు అంచనాయే ప్రజలకు లేదు. మంచిది, మనిషికి ఏది మంచి చేస్తుంది, మనిషికి ఏది కీడు చేస్తుంది తెలియదండి మనుషులకి. మంచి చెడు అర్థాలు తెలియదు అసలు. మీకు ఇంకా అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. ఇల్లు కట్టుకునేటప్పుడు, కొత్తగా ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇల్లు ఓపెనింగ్ అయిపోయిన తర్వాత, ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ వరుసగా ఆరోగ్యాలు పోగొట్టలేదు అనుకోండి, పక్క వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి అప్పుడు మీకు?
ఆ ఇంట్లో ఏదో దోషం ఉండుంటుందమ్మా. కాబట్టి అర్జెంటుగా ఒక ఆయన పట్టుకురండి. ఎవరిని? వాస్తు చూస్తాడు ఆయన. ఆయన పట్టుకొస్తే ఏమని ఇంట్లోకి వస్తాడు, మొత్తం ఎలా రౌండ్ వేస్తాడు. ఈ కిచెన్ ఎక్కడ ఉండకూడదు, పగల కొట్టేయండి అంటాడు. బాత్రూమ్ వెనకాల కట్టుకోండి, ఈ డోర్ మూసేయండి, వెనకాల డోర్ ఎట్టండి. ఏంటి డోర్లను కిటికీలు మారిస్తే ఆరోగ్యాలు బాగుంటాయా? అంటే ఇంటికి ఏం లేదంటాడు అంటే ఆయన వచ్చి, వాస్తు లేదు అందుకే నీకు చెడు జరుగుతుంది. ఏంటి ఇంటికి కిటికీలు మార్చేస్తే మనిషికి మంచి జరిగిపోద్దా? ఓ మాట్లాడుతాను నేను. మీలో ఎంతమందికి తెలుసో, ఖమ్మంలో పుట్టి ఒక వాగు బుడమేరు వాగు పొంగింది. విజయవాడ అంతా మునిగిపోయింది. మీకు తెలుసు కదా, విజయవాడ అంతా మునిగిపోయింది. చివరికి హైవే కూడా బ్లాక్ చేశారు. ఆ బుడమేరు వాగు అంటే ఖమ్మంలో కొండల్లో పుడుతుంది అది. అలా ఖమ్మం కొండల్లో పుట్టి విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళి, ఏలూరు నుంచి అక్కడ ఒక సరస్సు ఉంటుంది, మంచినీటి సరస్సు, కొల్లేరు సరస్సు. ఆ సరస్సులో కలుస్తుంది వెళ్ళి. ఖమ్మంలో పుట్టి కొల్లేరులో కలుస్తుంది వెళ్ళి. ఇలా ప్రవహిస్తున్న టైంలోనండి దాని నది ప్రవహించే ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, వీళ్ళని ఇల్లులు కడుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ ప్లేస్ని కబ్జా చేసండి, ఇల్లులు కట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆ పక్క ఈ పక్క దాని ప్లేస్ని కబ్జా చేశారు. దానికి కోపం వచ్చింది. మీరెవర్రా నా ప్లేస్లోకి వచ్చారని ఒక్కసారి అలా పొంగింది అది. పొంగగానే దాని చుట్టుపక్కల ఉన్న ఇల్లులన్నీ ఏమైపోయినాయి? మునిగిపోయినాయి. నేను మాట్లాడుతాను, న్యూస్ చూసారో లేదో, నేను ఆ టైంలో న్యూస్ బాగా చూస్తానండి. ఒక ఆవిడ వచ్చి అంటుందండి, నా ₹1,00,00,000 ఇల్లు మునిగిపోయింది అందులో అని ఏడుతుందండి. ఒక ఆయన అంటున్నాడు, ఎందుకమ్మా ₹1,00,00,000 పెట్టావంటే అంటుంది ఆవిడ, మంచి వాస్తు అని చెప్పారండి అందుకే ₹1,00,00,000 పెట్టానండి. ఏంటి ₹1,00,00,000 పెట్టి మంచి వాస్తుతో కట్టిన ఇల్లు కూడా బుడమేరు వాగులో ఏమైంది? కొట్టుపోయిందా? వాస్తు మంచిదే కదా, వాగు మరి వాస్తు మంచిదైనప్పుడు వాగు రాకూడదు కదా, వరద రాకూడదు కదా, ఎదుగొచ్చింది. అంటే వాస్తు మంచిదని, ముహూర్తాలు మంచివని, ఎదురులు మంచివని, మనిషికి మేలు మంచి ఎక్కడ జరుగుతుందో మనుషులకు తెలియనివ్వకుండా మాయ చేసింది అపవాది. చెప్తాను ఈరోజు, జాగ్రత్తగా వినండి. మనిషి బాగుండాలి, మంచోడు, మంచిగా జీవించాలి, లేదా అతని కుటుంబం బాగుండాలి అంటే ఏమండి, ముహూర్తాలో పిల్లి ఎదురు రావడాలో లేదంటే వాస్తులో ఇవి కాదండి. ఇవేవి కాదు, తెలియదు మనిషికి. మంచి ఏంటి, ఏది మంచి, ఏది నీ జీవితానికి మేలు అన్నది మనిషికి తెలీదు. ఏది మనిషి జీవితానికి కీడు అన్నది మనిషికి తెలీదు. మంచి చెడుల అర్థమే మనుషులకు తెలీదు. బైబిల్లోకి వెళ్దాం ఇప్పుడు. బైబిల్లో నిజంగా దేవుడు రాయించిన మాటలు మనం చూస్తున్నప్పుడు అండి చాలా సంతోషాన్ని ఇస్తాయి, చాలా సంతోషాన్ని ఇస్తాయి. మనిషి క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అతను కీడు జరగకూడదంటే ఏం చేయాలి తెలుసండి? ఓ మాట చూపిస్తాను బైబిల్లో. సామెతల గ్రంథం తీయండి అందరూ. సామెతల గ్రంథం 1వ అధ్యాయం తీయండి అందరూ. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. అందరూ బైబిల్ తీసుకోండి. సామెతల గ్రంథం 32, 33 చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం అండి, 32, 33. జ్ఞానము లేని వారు దేవుడిని విసర్జించి నాశనమగుదురు. అంటే చెడు జరుగుతుంది, కీడు జరుగుతుంది. ఎవరికి? జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనం అయిపోతాడట. అంటే మనిషికి ఎప్పుడు కీడు జరుగుతుంది, ఎప్పుడు చెడు జరుగుతుందంటే ఎవరైతే దేవుడికి దూరంగా ఉంటారో, దేవుడు నాకు వద్దంటారో అతడు కీడులో పడతాడు, అతడు చెడులో పడతాడు. ఎలాగో చెప్తాను, ఎలాగో కూడా ముందుకెళ్ళేసరికి ఇదొక్కటి అర్థమైతే ఈ ప్రపంచం ఎంత బాగుండునండి, ఎంతమంది దేవుడి పాదాల దగ్గర ఉండేవారండి అనుకుంటారు మీరు. ఒకటి జీవితం నాశనం అయిపోతుంది, ఒకటి సరైన సక్రమంగా ఉండటం లేదు, ఒకడు సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉండటం లేదు, లేదంటే వాళ్ళ కుటుంబంలో క్షేమం ఉండటం లేదు, వాళ్ళ కుటుంబంలో శాంతి ఉండటం లేదు, కుటుంబంలో సమాధానం ఉండటం లేదు, కుటుంబంలో అందరి మధ్యలో ప్రేమ ఉండటం లేదు, అనురాగం ఉండటం లేదు, ఆ కుటుంబం నిండా గొడవలు, అలజడి. అంటే ఒక్కటే మీరు అర్థం చేసుకోవాలి,
ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తులు కానీ దేవుడికి దూరంగా ఉన్నారు. అందుకే వ్యక్తిగత సంబంధాలన్నీ తెగిపోయాయి. నేను చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. దేవుడి దగ్గరికి వస్తున్న వాళ్ళ కుటుంబాలన్నీ క్షేమంగా ఉంటాయండి. ఎందుకంటే దేవుడి సన్నిధికి వస్తే మీ ఇందాక యాడ్ వేశారు, మీరు చూసారో లేదు, రూతు గ్రంథం యాడ్. రూతు గ్రంథం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం గ్రంథం అంతా చెప్తానండి ఈ 14వ తారీఖు. రూతు గ్రంథం కనుక మీరు వింటే కుటుంబం ఎలా ఉంటుందో తెలుసండి. సహజంగా కుటుంబంలో గొడవలు వచ్చేది ఎవరెవరికో చెప్పండి. ఇద్దరు పేర్లు చెప్పండి, టక్కమని గుర్తొచ్చే ఇద్దరు పేర్లు చెప్పండి. అత్తా కోడలు. గొడవలు లేని కుటుంబం ఉందండి? అత్తా కోడలు గొడవలు ఆడుకుని కుటుంబం ఏదైనా ఉందంటే ఒక్కరు చేయొద్దండి. ఇక్కడ ఎవరైనా ఉంటే ఒక్క చేయలేకదాం. ఎందుకు అత్తా కోడలు కొట్టుకుంటున్నారు, ఎందుకు అత్తా కోడలు తిట్టుకుంటున్నారు, ఎందుకు అత్తా కోడలు రోజు గొడవ? ఇటు మాంగారిని బతకనివ్వరు, ఇటు కొడుకుని బతకనివ్వరండి. ఈవిడ ఈ చెవిలో చెప్తూ ఉంటుంది, ఆవిడ వచ్చి ఆ చెవిలో చెప్తూ ఉంటుంది. ఈ చెవితో ఇవిని, ఈ చెవితో వీని, బుర్రలోంచి వేడెక్కిపోతూ ఉంటుంది కుర్రాడు. ఇటు తల్లి ఏమనలేడు. అలాగని అమ్మగారిని అందరినీ వదిలేసి వచ్చింది ఈవిడే అనుకుని మరి ఈవిడని ఏమనలేడు. అలాగే ఉంటుందమ్మ, మా అమ్మ పెద్దది కదా అంటే, నాకు తెలుసు నీకు మీ అమ్మాయి ఇష్టం అంటది ఈవిడ. ఈవిడ దగ్గరకు వచ్చి, అమ్మ చిన్నపిల్లి కదమ్మా, మా అన్నయ్య వచ్చింది కదమ్మా, అన్నీ నేర్చుకుంటుందమ్మా, ఏమనకంటే అంటే నేను మంచిదాన్ని కాకపోయానురా నీకు అంటే మీ ఆవిడ నేర్చుకుంటుంది, నేనే మీ ఆవిడని అన్యాయంగా అంటున్నాను. అదే నాకు అర్థమైపోయింది నీకు ఆవిడంటే బాగా. ఇది ఏమైపోవాలండి మధ్యలోని. అందుకే కుటుంబంలో ఈ గొడవలు ఉండకూడదంటే క్రైస్తవ కుటుంబాలన్నీ రూతు గ్రంథం చదువుకోవాలా. చదువుకుంటే రూతు అత్తగారిని ఏమని పిలిచింది? అత్తా అని పిలిచిందా? ఏమని పిలిచిందో తెలుసా? ఈవిడేమో కోడల్ని కుమార్తెలారా, నా కూతురులారా అంటుంది. ఏమంటే కూతురా అని ఆవిడ పిలిస్తే అత్త కోడల్ని, కోడలు అత్తనేమని పిలుస్తుంది? అమ్మ అంటది. ఏమంటే అత్త కోడళ్ళు అమ్మ కూతురులు అయిపోతే గొడవలు ఉంటాయి? మీరు చెప్పండి, ఉంటాయా? దేవుడిని విసర్జించిన వాడు నాశనం అవుతాడు, దేవుడిని అంటుపెట్టుకున్నవాడు క్షేమంగా చాలా శాంతిగా సమాధానంగా ఉంటాడు. కిందకి వెళ్ళేసరికి చెప్తాడు చూడండి ఎంత బాగుంటుందో. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనుల క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు, నా ఉపదేశములు అంగీకరించువాడు. ఇది అండర్లైన్ చేయండి, వింటం కాదట, ఉపదేశాలు వింటం కాదట, సభలకు వచ్చి ప్రసంగాలు వింటం కాదు, అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఎస్, నా జీవితంలో ఈ వాక్యానుసారంగా తప్పు జరుగుతుందండి, నిజమేనండి, నేను కోడలుగా మా అత్తను ప్రేమించలేకపోతున్నానండి, అత్తగా నా కోడల్ని నా కూతుర్లా చూడలేకపోతున్నానండి. వాక్యాన్ని అంగీకరించు, వింటం కాదు. నా ఉపదేశములు అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడికి మంచి జరుగుతుందట, వాడు క్షేమంగా నివసిస్తాడట. బాగా వినాలి ఇది. నా ఉపదేశాన్ని అంగీకరించిన వాడు, బైబిల్ చదివేవాడు కాదు, బైబిల్ వినేవాడు కాదు సురక్షితంగా ఉండేది, అంగీకరించి పాటించి బ్రతికేవాడు ఎలా ఉంటాడు? క్షేమంగా ఉంటాడంట. అంటే వాడి జీవితానికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. కిందకి వెళ్ళేసరికి అంటాడు ఏమంటే నా ఉపదేశములను అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. అబ్బా, ఈరోజు ఎవరి జీవితాల్లో అయినా నెమ్మది ఉందండి? మీరు చెప్పండి, ఎవరి జీవితాల్లో అయినా నెమ్మది ఉందా? తెల్లవారు లేస్తేనండి అంత హడావుడి 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 హడావుడి. నెమ్మదిగా లేరండి, ప్రశాంతంగా లేరండి. నెలసరికి హడావుడి. ఏంటి హడావుడి? 2 EMIలు ఉంటాయి, ఇంటి చుట్టూ ఒక అప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఎవరి జీవితాల్లో అయినా ప్రశాంతత నెమ్మది ఉందండి? నెమ్మది ఉందండి? ఈరోజు జీవితాల్లో నెమ్మది ఉందా? ఎప్పుడైతే కోరికలు ఎక్కువైపోయాయండి. ఒకప్పుడు ఉన్న దాంట్లో సర్దుకుని ఉండేవారు, ఇప్పుడు అలా కాదు. ఆ పొరుగింటోళ్ళు ఏదుకుంటే అది కొనాలా, ఈ వెనకంటోళ్ళు ఏం చేస్తే అది చెయ్యాలా, ఆడిని చూసి ఈయన చూసి అప్పులు పాలైపోయి ఈ అప్పులలో ఇంటి చుట్టూ తిప్పుకోవాలా. నెమ్మది లేదు. మీకు కలిగి ఉన్న వాటితో మీరు తృప్తి పొంది ఉండండి అన్నాడు దేవుడు. ఆ మాటను పట్టించుకోరు. ఏమండి, మనుషులను చూసి ఏమండి స్థితి స్తోమత లేకపోయినా కార్లు కావాలి, బిల్డింగులు కావాలి, లేదంటే బంగారాలు కావాలని చెప్పి జీవితాలను అప్పులు పాలు చేసుకుని, జీవితాల్లో కుటుంబాల్లో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక గొడవలు ఆడుకుని విడిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. దేవుడు ఒకటే చెప్తున్నాడు,
నా ఉపదేశాన్ని కనుక నువ్వు అంగీకరిస్తే, నా మాటలు కనుక నీకు అర్థమైతే, నువ్వు చాలా క్షేమంగా ఉంటావు. నీ జీవితంలో నెమ్మది ఉంటుంది. నీ మీదకి ఏమి రాదు అంటున్నాడు, ఏమొస్తుందన్న భయం ఉండదు అంటున్నాడు. కీడు వచ్చుచున్నది, ఆ పదం చూడ నాకు ఎంత బాగా నచ్చిందంటే, వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉండను. ఇప్పుడు దేవుడు ఉపదేశానుసారం జీవించిన వాడు ఏమంటే రోడ్డు మీద అలాగే వెళ్తున్నాడు, పిల్లి ఎదురొచ్చింది, అమ్మ బాబాయ్ పిల్లి వచ్చింది అంటాడా, నా వెనకాల దేవుడు ఉన్నాడు అంటాడా? మీరు చెప్పండి. ఇప్పుడు అంటాడా? పిల్లికి భయపడతాడండి? భయపడ్డు. ప్రకృతిలో వస్తున్న విపత్తులకు భయపడతాడా? భయపడ్డండి. కరోనా టైంలో నేను చాలా ధైర్యంగా ఉన్నానండి. నా సంఘంలో చాలా మందికి ఏమంటే కరోనా వస్తే నేను దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడిని. దేవా, బిడ్డ తండ్రి సందతికి వస్తున్నారు, మీ పని చేస్తారు తండ్రి, వీళ్ళు బాగు చేయి తండ్రి, ప్రార్థన చేసి వచ్చాను. నాకు కరోనా రాలేదు, నేను క్షేమంగానే ఉన్నాను, నా బిడ్డలు క్షేమంగానే ఉన్నారు, సంఘస్థులు అందరూ ఉండండి. ఎందుకు భయం అంటే మన వెనకే భయం లేదు, అందరూ అల్లాడిపోయి కుటుంబాలు ఏమంటే అసలు ఆ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, తల్లికి కరోనా వస్తే బిడ్డల దగ్గరికి రావట్లేదు, దూరం కవర్లతో విసురుతున్నారు. అలాగా అలాంటి పరిస్థితుల్లో మన ధైర్యం ఒకటే. ఎవరు ధైర్యం? తండ్రి. ఆయన మనల్ని కాపు కాస్తాడు. ఈ సర్వ సృష్టి మీద అధినేత. ఒక చిన్న పురుగు వచ్చి మనల్ని చంపేయాలనుకుంటున్నప్పుడు నా కొడుకులోకి వెళ్తున్నా వీటిని దాన్ని బెదిరించడా? ఆ విశ్వాసం నమ్మకం మనకుంటే మన మీదకి ఏమొస్తుందన్న భయం ఉండదట. కీడు వచ్చుచున్నదన్న భయము వాడికి లేకుండా వాడు ఎలా ఉంటాడట? నెమ్మదిగా. దీనికి బైబిల్లో ఒక ఆయన జీవితాన్ని మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు బైబిల్లో ఒక ఆయన చూపిస్తాను నేను. బైబిల్లోనండి ఏలే గారి శిష్యుడు ఎలీషా ఒక ఆయన ఉంటాడు, ప్రవక్త, దేవుని ఆత్మ కలిగిన వాడు, రోషం కలిగిన వాడు, చాలా గొప్ప సేవ చేశాడండి ఎలీషా కూడా. ఆ ఎలీషా గారి కాలంలో ఒకటి జరుగుతుంది. ఏంటంటే, ఇశ్రాయేలు రాజును ఈ ప్రవక్త ఉండటం వలన ఇశ్రాయేలు రాజ్యము, ఆ రాజు, ఆ దేశము చాలా క్షేమంగా ఉంటుందండి. ఆ క్షేమానికి కారణం ఏంటంటే, పక్కనే ఉన్న సిరియా రాజు ఈ దేశం మీదకి వచ్చి దేశాన్ని నాశనం చేయాలి అని ఇశ్రాయేలు అందరినీ కూడా ప్లాన్లు వేస్తున్నాడు. అక్కడక్కడ తన సైన్యాన్ని ముట్టడి వేస్తున్నాడు ఇశ్రాయేల్ దేశం చుట్టూ. ఆ విషయం ప్రవక్తకి తెలిసిపోతుంది. ఎవరికి? ఎలీషాకి. ఏమని ఇశ్రాయేల్ రాజుతో చెప్పేస్తాడు, సిరియా రాజు పలానా చోట సైనికులు పెట్టాడు, మీ సైనికులు అటు వెళ్ళారా, వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు అని. ఎప్పుడైతే దొరకకుండా దేవుడి సహాయంతో ప్రవక్త తన దేశాన్ని కాపాడుకుంటున్నాడో, ఈ సిరియా రాజు కంటే అసలు విస్తుపోతాడండి వాడు. నేను వేస్తున్న ప్రతి ఉపాయము, నేను వాళ్ళని జయించడానికో లేదంటే వాళ్ళని నాశనం చేయడానికో నేను వేస్తున్న ఈ పన్నాగాలన్నీ ఇశ్రాయేలుకి ఎలా తెలిసిపోతున్నాయి అని వాడు మదన పడిపోతున్నప్పుడు, ఆ సిరియా రాజు దగ్గర ఉన్న ఒక సేవకుడు చెప్తాడు, అయ్యా, ఆ ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా, నీవు అంతఃపురంలో మాట్లాడుకునే మాటలన్నీ కూడా అతనికి వినేస్తాడు, అతనికి తెలిసిపోతాయి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అతను ప్రవక్త. అతను నువ్వు అంతఃపురంలో మాట్లాడుకునేవన్నీ ఆ ప్రవక్తకి తెలిసిపోతాయి. ఆ ప్రవక్త వెళ్ళి ఇశ్రాయేల్ రాజుకి చెప్తున్నాడు, అందుకే నువ్వు ప్రతిసారి యుద్ధంలో ఓడిపోతున్నావు అని చెప్తారండి. అప్పుడు వీడు ఏమంటాడు తెలుసండి, సిరియా రాజు, ఓ ఇంతకాలం నేను ఓడిపోవడానికి కారణం ఎలీషా ప్రవక్త, ఇప్పుడు నేను వెళ్లాల్సింది రాజు మీద కాదు, సైన్యాన్ని ఇప్పుడు ఎవరి దగ్గర పంపుతాడు తెలుసా? ముందు అర్జెంటుగా ఎలీషాని పట్టుకురండి అంటాడు. జాగ్రత్తగా వినాలి ఇది. ఈ ఎలీషాని పట్టుకురావడానికి సైన్యం అంతా వచ్చేసిందండి. ఎలీషా గారు లోపల ఉన్నారు, ఈ సైన్యం అంతా చుట్టుముట్టేసింది. ఎలీషా గారి శిష్యుడు ఒక ఆయన బయటకు వచ్చాడు పొద్దున్నే రాగానే చుట్టూ సైన్యాలు. అమ్మ బాబోయ్, అల్లిపోయాడండి. ఇక సిరియా రాజు మనల్ని చంపేస్తాడు, తన సైన్యాన్ని మన చుట్టూ మోహరించాడు అని భయపడిపోయి వెంటనే లోపలికి పరిగెట్టుకెళ్ళిపోయి ఎలీషాతో అంటున్నాడు, అయ్యా, ఇక మనం చచ్చిపోతాం అయ్యా, మన శత్రువు సిరియా సైన్యం మన చుట్టుముట్టేసింది, మనం చచ్చిపోతాం ఇక అన్నప్పుడండి మరిందా చదువుకున్న మాట ఏమాట కీడు వచ్చుచున్నదన్న భయము లేకుండా భక్తుడు, దేవుడు ఉపదేశాన్ని అంగీకరించిన వాడు, దేవుని కొరకు విశ్వాసంగా బ్రతుకుతున్నవాడు ఎలా ఉంటాడట? నెమ్మదిగా ఉంటాడు. మనకేం కీడు జరుగుతుందిరా, మన వెనకాల ఎవరున్నారు? దేవుడు. ఆ నమ్మకం ఎలీషా కాళ్ళకు కట్టినట్టుగా చూపించాడండి. శత్రు సైన్యం చాలా చంపేయడానికి చుట్టుముడితే ఎలీషా అంటున్నాడు, అమాయకుడా, మనం ఎవరు అనుకుని భయపడుతున్నావు? ఈ అనంత విశ్వాన్ని కలిగించిన సృష్టికర్తకి ప్రవక్తను నేను.
ఆయనను నమ్మిన వాడిని, ఆయన కొరకు బ్రతుకుతున్న వాడిని, ఆయన మాటలు ఈ ప్రపంచానికి అందిస్తున్న వాడిని, సేవకుడిని, ప్రవక్తను నేను ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు భయపడుతున్నావు కదా. వాళ్ళు సైన్యం చుట్టుముట్టిందని నువ్వు భయపడుతున్నావు. ఇలాంటి సైన్యాలు మన మీదకి రాకుండా, ఇలాంటి కీడు మన మీదకి రాకుండా, ఎలాంటి చెడు మన మీదకి రాకుండా, వాళ్ళకంటే ఎక్కువైన సైన్యం పరలోకమందున్న తండ్రి మన చుట్టూ పెట్టాడు అన్నాడు. ఏవి తండ్రి నాకు కనపడటం లేదంటే అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, తండ్రి నాకు కనపడతానే వీడి కళ్ళు కనపడటం లేదు, వీడు కొంచెం కన్నులు తెరువు అనగానే వాడు కళ్ళు ఓపెన్ అయ్యాయండి. చుట్టూ ఏమి నిలబెట్టాడు దేవుడు? అగ్నిరథాలు. అగ్నిరథాలు అంటే ఏంటి? ఎలీషాకి అంత నమ్మకం, మాకేదో జరిగిపోద్ది, నాకేదో భయపడుతున్నాడండి ఎలీషా. ఎందుకు భయపడటం లేదు చెప్పాలి. ఎందుకు భయపడటం లేదు? కీడు జరగదు వెనకాల ఎవరుంటే? దేవుడుంటే. నీకు మంచి జరగాలంటే ఇప్పుడు నువ్వు వెనకాల ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. నువ్వు క్షేమంగా ఉండాలంటే ఇప్పుడు నీ వెనకాల ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మంచి నీకు జీవితంలో జరగాలి అంటే నీకు తోడుగా దేవుడు ఉండాలి. మర్చిపోకండి, మంచి నీకు జరగాలి అంటే నీకు తోడుగా దేవుడు ఉండాలి. ఎందుకు జరగదు నీకు మంచి? ఎందుకు జరగదు నీకు మేలు? పాటలో మీరు చూసారో లేదో, ఈయన గురువు గారు, ఎలీషా గారు గురువు గారు ఏలియా, రోషం కలిగిన ప్రవక్త, ఆహాబును యెజెబెలును ముప్పు తిప్పలు పెట్టాడు ఆ రోజు. చివరికి ఆ దేశం అంతా కరువు వస్తే ఎక్కడో ఒక చోట వాగు దగ్గర చెట్టు కింద ఉండిపోతే తన ప్రవక్త తన బిడ్డను పోషించుకోవడానికి దేవుడు ఆహారం పంపించాడు. దేంతో? కాకులతో. ఆయన కీడు జరిగిందా? ఏంటండి వీళ్ళందరికీ మంచి ఎందుకు జరుగుతుంది? భయంకరమైన కష్టకాలంలో సైతము వాళ్ళు ఎలాగా ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే మంచికి అర్థం దేవుడిని వెనకుండటం. ఇది మనసులో పెట్టుకోండి. చెడు దీని గురించి చెప్తాను ముందు, తర్వాత నీకు మంచి జరగాలంటే ఏం జరగాలో నెమ్మదిగా లోపలికి వెళ్తాను. చెడు అనగానే ఏమండి ఈరోజు చాలామంది ఇది చెడు ఇది చెడు ఇది చెడు అంటారు, కానీ చెడుకు అసలు అర్థమే తెలియదండి. చెడు నీకు ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఎప్పుడు జరుగుతుందో తెలుసా? పిల్లి ఎదురొస్తేనో ఏవో రోజుల్లోనో కాదండి నీకు చెడు జరిగేది. నా చిన్నతనంలోనండి, ఇప్పటికీ కూడా ఉండుంటుంది పుస్తకాల్లో, నాకు తెలుసు, పిల్లల్ని అడిగితే చెప్తారు. 3 కోతుల బొమ్మలు ఉండేవండి పుస్తకంలో. 3 కోతుల బొమ్మలు వేసి ఏం చెప్పేవారు చెప్పండి పిల్లలకి? చెడు చూడకో, చెడు వెనకో, కళ్ళు మూసుకున్న కోతి, చెవులు మూసుకున్న కోతి, నోరు మూసుకున్న కోతి. అంతేనా? చెడు చూడకు, చెడు వెనకు, చెడు మాట్లాడుకో. ఇంతకీ చెడేంటి? మాస్టర్ని అడగండి, సిలబస్లో లేదు. మాట్లాడొద్దని చెప్పారు. ఏదయ్యా చెడు అంటే నాకు తెలీదు. చెడేంటి ఇంతకీ? ప్రపంచం చెడు అని దేనందో మీకు ఎంత చెప్పాను కదా. ఒకడు వచ్చి ఇది చెడు అంటాడు, కానీ ఇంకొకడు వచ్చి దాన్ని ఏమంటాడు? మళ్ళా మంచి అంటాడు. ఇంతకీ చెడేంటండి? లోకానికి చెడేది, కీడేది లోకానికి అంటే ఇప్పుడు నేను బైబిల్లో చూపిస్తాను, జాగ్రత్తగా రాసుకోవాలా. చెడు ఏంటో తెలుసా? సమూయేలు 2వ గ్రంథం తీయండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఈ సందర్భం తెలియాలి ముందు మీకు, తర్వాత ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అర్థమవుతుంది. సందర్భం ఏంటంటే, దావీదును దేవుడు రాజుగా చేశాడు. మీ అందరికి తెలుసు. ఎక్కడో గొర్రెలు మేపుకుంటున్న ఆయన్ని దేవుడు రాజును చేశాడు. రాజును చేసిన తర్వాత అండి చక్కగా అంతఃపురంలో ఉన్నాడు, దీవించబడ్డాడు దేవుడు వలన, చాలా గొప్పవాడయ్యాడు. గొప్పవాడైన తర్వాత అండి ఒకానొక బలహీన క్షణంలో దావీదు ఒక చిన్న తప్పు చేశాడు. మీ అందరికి తెలుసు. ఉరియా భార్య బత్షెబను మోహించాడు. అక్రమంగా అన్యాయంగా ఆవిడని తెప్పించేసుకున్నాడు, అంతఃపురానికి పాడు చేశాడు, ఒక బిడ్డను కూడా కనేశాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఉరియాను హత్య చేయించేశాడు. ఇదంతా దావీదు జీవితంలో, ఏమంటే జీవితకాలంలో దావీదు చేసిన ఏకైక తప్పు అండి. పాపం అది ఒకటే తప్పు చేశాడు. తప్పు చేసిన తర్వాత దేవుడు ఎలాంటో చెప్తున్నానండి. దేవుడికి తన పర భేదాలు అనేవేవి ఉండవు. సేవకుడు తప్పు చేసినా గద్దిస్తాడు, మామూలు ప్రజల విశ్వాసులు తప్పు చేసిన దేవుడు గద్దిస్తాడు. గద్దించాడు దావీదును. ఎలా గద్దించాడు అంటే, తన దగ్గరున్న ప్రవక్తను పంపించాడు. ప్రవక్తను పంపించి, దావీదు నువ్వు చేసింది నాకు నచ్చలేదయ్యా. ఏం చేశాడు ఇంతకీ దావీదు?
ఆజ్ఞలను అతిక్రమించాడు. ఏంటి ఆజ్ఞలు చెప్పండి? ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు చెప్పండి ఎవరైనా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, భూమి మీద ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, నా నామాన్ని వ్యర్థంగా నువ్వు ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఇవి 4 ఆయనకి సంబంధించినవి. తర్వాత నెక్స్ట్, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యాలు నువ్వు పలకూడదు, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి, నీ పొరుగువాంది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. ఇవే కదండి ఆజ్ఞలు. వెరీ గుడ్. ఈ ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞలు ఏంటంటే కిందకు వచ్చేసరికి నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశించొద్దు అంటే పొరుగువాని భార్య నువ్వేం చేయకూడదు, ఆశించకూడదు. ఈ ఆజ్ఞలను దావీదు ఏం చేశాడు? మీరాడు. బాగా వినాలి. ఈ ఆజ్ఞలను మీరిన తర్వాత ప్రవక్త వచ్చాడు. దావీదు గురించి దేవుడు చెప్పింది చెప్పడానికి దావీదు దగ్గరకు వచ్చాడు నాతాను ప్రవక్త. వచ్చి ఏమంటున్నాడో 12వ అధ్యాయం చదవండి. ఇప్పుడు 12వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే. పైన జరిగింది ఏంటంటే మీకు పెద్ద టైం అయిపోతుంది, మీరు చదువుకోండి. ఆ మనుషుడు నీవే, తప్పు చేసిన మనుషుడు నీవే. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలుల మీద నేను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరును నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కవుటికి చేర్చి ఇశ్రాయేలు వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని. దేవుడు మాట్లాడుతున్నాడు దావీదుతో. ఒకప్పుడు సౌలు కొన్నవన్నీ కూడా సౌలు నాకు నచ్చక నా మాటను వాడు వినలేదు అని సౌలు అనే రాజును తొలగించి అతని అంతఃపురము, అతనికున్న సంపద, అతనికున్న ఆస్తి, అతనికున్న అధికారం అన్నీ నేను నీకు అప్పగించాను కదయ్యా దావీదు. నా ఇష్ట ప్రకారం బ్రతకటం లేదని కదా సౌలు తీసేసి నీకు అప్పగించాను. అయితే నువ్వేం చేసావు ఇప్పుడు? తర్వాత మాట చూడండి, ఏం చేశాడట? ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. జాగ్రత్తగా వినాలి దేవుడు మనసు ఇక్కడ. నువ్వు సక్రమంగా, నీతిగా, న్యాయంగా నాకు ఇంకొకటి కావాలి తండ్రి, నాకు అది కావాలి తండ్రి అంటే నేను ఇస్తాను. కానీ నువ్వు అక్రమంగా దేన్ని కూడా ఏం చేయకూడదు, ఆర్జించకూడదు, సంపాదించకూడదు. నీకు ఇచ్చిన భార్యలు సరిపోలేదా? నీ ఇంట్లో ఉన్న స్త్రీలు సరిపోలేదా? ఎందుకయ్యా ఒక పేదవాడి భార్యను అలా తెచ్చుకుని ఆ కుటుంబాన్ని అలా నాశనం చేసావు ఎందుకయ్యా దావీదు అంటున్నాడా అని ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఒక మాట అండి, నిజంగా నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఈ మాట నన్ను ఆపేసిందండి. 9వ వచనం, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. అండర్లైన్ చేయండి. నీవు ఆయన మాటను తృణీకరించి, ఆయన మాటను పక్కకు పెట్టి, నరహత్య చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, పొరుగు వారి భార్యను ఆశించొద్దు అన్న మాటను తృణీకరించి దేవుడి మాటను పక్కకు పెట్టి చెడుతనము చేసితివేమి అంటే ఒక మనిషికి చెడు ఎప్పుడు జరుగుతుందో నాకు చెప్పాలా? బాగా ఆలోచించండి. దేవుడు బైబిల్లో రాయించిన మాట నువ్వెప్పుడైతే మేరతావో, నువ్వెప్పుడైతే ఆ మాటను పక్కకు పెడతావో అప్పుడు నీ జీవితానికి ఏం జరుగుతుంది? చెడు. అర్థమైంది ఇప్పుడు? చెడేంటి చెప్పండి. దేవుడు బైబిల్లో రాయించిన 66 పుస్తకాలలో ఉన్న ఏ వచనం, ఏ ఆజ్ఞను నువ్వు మీరినా నెక్స్ట్ నీకు జరగబోయేది ఏంటి తెలుసా? చెడు. అంటే ఇప్పుడు చెడు అనగానే నువ్వేం ఆలోచించాలి? ఎదురులు, ఉపవాసాలు, ముహూర్తాలు, మనుషులు. ఏమంటే కొన్ని మరీ దారుణం అండి. కొన్ని చోట్లండి పాపం భర్తను పోగొట్టుకున్న విధవరాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎదురొస్తే చాలండి వీళ్ళు తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతారండి. ఆవిడ ఏం చేసిందండి పాపం? భర్త చచ్చిపోయి అప్పటికే నానా కష్టాలు పడుతుంది కదా మహాతల్లి. భర్త చచ్చిపోయాడు కదా. ఏమన్నా అలాంటి వాళ్ళని శుభకార్యాలకి పిలవరట. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోరట. ఏమంటే ఎంత దారుణం అండి ఇది. ఏమన్నా భర్తను ఆవిడ చంపుకుందా? ఆవిడ పాపం ప్రమేయం లేకుండా చచ్చిపోయాడు కదండి. భర్త లేక ఆవిడే కష్టాలు పడుతుంటే నువ్వు విధవరాలు ఎదురొస్తే బాగోదంటే ఆవిడ మనసు ఎంత బాధపడుతుందండి. బైబిల్లో దేవుడు ఏమన్నా తెలుసా? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో మీరు ఏం చేయాలి? పరామర్శించండి, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోండి అన్నాడు దేవుడు. నువ్వేంటి వాళ్ళు ఎదురొస్తే చెడు అంటున్నావు? వాళ్ళు ఎదురొస్తే కాదు నీకు జరిగేది చెడు. దేవుడి మాటలు నువ్వు పాటించకపోతే నీ జీవితానికి జరుగుతుంది చెడు. చెప్తాను నేను ఎలాగుంటుందో. ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఒక చోట సభలకు వెళ్ళానండి, నేను సభలకు వెళ్ళాను. ఆ ప్రాంతంలో అప్పటికే చాలాసార్లు సభలకు వెళ్ళాను. చాలామంది పిల్లలు తమ్ముళ్ళు నాకు పరిచయం. నా పోస్టర్ చూడగానే ఒక తమ్ముడు ఫోన్ చేశారండి, అన్నయ్య మీరు మా ప్రాంతానికి వస్తున్నారు కదా, నేను వాక్యం వినడానికి వస్తాను మీ దగ్గరికి అంటే. సంతోషం తమ్ముడు వచ్చే అన్నాను. ఏమన్నా ఆ తమ్ముడితో పాటు ఇంకో తమ్ముడు కూడా నాకు పరిచయమే. ఈ తమ్ముడు ఫోన్లో చెప్పాడు, నేనే కదన్నయ్య పలానా తమ్ముడు కూడా, ఇద్దరం కలిసి వచ్చేస్తున్నాం మీటింగ్కి అన్నాడు. మంచిది నాన్న వచ్చేయండి, ఇద్దరిని చూసి చాలా రోజులు అయింది, పలకరించి చాలా రోజులు అయింది నాన్న. నేను పలానా రూమ్లో ఉంటాను, నాకు రూమ్ తీశారు, మీరు అక్కడికి వచ్చేయండి ముందే మధ్యాహ్నం కలిసి మాట్లాడుకుని సభకి వెళ్దామని చెప్పాను. జరిగింది చూడండి. ఆ రోజు రాత్రి నేను సభకి వెళ్ళిపోయానండి. వీళ్ళిద్దరు పిల్లలు రాలేదండి సభకి. మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అందులో మొదట ఫోన్ చేసిన ఒక తమ్ముడు వచ్చాడండి. రాగానే అడిగాను, ఏంటన్నా మొదటి రోజే వస్తున్నారు కదా సభలకి, రాలేదేంటి మీరు అని పలకరిస్తే, నిజంగా చెప్తున్నానండి, ఆ తమ్ముడు చెప్పిన మాటలకి కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగాయండి. ఇతడు ఇంకో కుర్రాడు ఇద్దరు మీటింగులకు రావడానికి సిద్ధపడ్డారండి. మధ్యాహ్నం వరకు రెడీ అయిపోయారు మొదటి రోజు సభకు రావడానికి. ఈ లోపండి ఆ వస్తానన్న రెండో కుర్రాడికి ఒక ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ వచ్చిందంటే, అన్నయ్య మేము పలానా చోట పనికి వెళుతున్నాం, ఆ పనికి నువ్వు మాతో పాటుగా వస్తే రోజు ఇస్తున్న దానికంటే ఎక్కువ జీతం ఇస్తామని డబ్బులు ఆశ చూపించండి. ఈ సభకు రెడీ అయిన ఇద్దరు పిల్లలు ఒక పిల్లోడిని పనికి తీసుకెళ్ళిపోయారు. పని ఏంటనుకున్నారు? అది సముద్రం మీద చేపల వేటకెళ్ళారండి. ఈ కుర్రోడు సభకు వస్తానన్న కుర్రోడు వస్తానని చెప్పి ఇంకో తమ్ముడికి మాటిచ్చి మన ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి రాకుండా ఈ తమ్ముడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడండి, వేటకెళ్ళిపోయాడండి. వేటకెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి సముద్రంలోకి వెళ్ళింది పడవ. తుఫాన్ వచ్చండి, పడవ మొత్తం ఇలా బోర్ల మునిగిపోయిందండి. పడవలో ఉన్న సుమారు 8 మంది చచ్చిపోయారండి. అందులో ఈ కుర్రోడు ఒకడు. తిరిగి తెల్లవారేసరికి అంత గోలైపోయింది. ఏమండి నిజంగా ఆ మూడో రోజు వచ్చి తమ్ముడు చెప్తున్నాడు, ఇలాగ అయిపోయాడన్నా, సభకు వస్తానన్న తమ్ముడు ఇలాగ అయిపోయాడన్నా. నేను మాట్లాడుతానండి, సభకొస్తానన్న కుర్రోడు ఆ రోజు సభకొస్తానన్న ఇచ్చిన మాటను బట్టి దేవుడి సన్నిధికి వచ్చి ఉంటే చచ్చిపోయేవాడా బతికేవాడా? మీరు ఆలోచించండి. బతికేవాడు. ఆ కీడు అతని మీదకి వచ్చేది కాదు. దేవుడి సన్నిధి క్షేమం, దేవుడి మాట క్షేమం, దేవుడి పని క్షేమం. ఎందుకు కాపాడుకున్నాడు ఏలియాను? ఎందుకు కాపాడుకున్నాడు ఎలీషాని? వాళ్ళు ఎందులో ఉన్నారు? దేవుడి మాటలు చెబుతూ దేవుడి సేవలో దేవుడి పనిలో ఉన్నారు. జాగ్రత్తగా వినండి, దేవుడి పనిలో ఉన్నవాడు క్షేమంగా ఉంటాడు. నేను ఆశ్చర్యపోనండి. వెనకాల అయ్యగారిని కూర్చోబెట్టారు, పాపం ఆయన పెద్ద ఆయన కూర్చోలేరు, ఇమ్మానుయేల్ గారు 90 సంవత్సరాలు దాటాయట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరిలైనా నాకు 90 ఉందన్న వాళ్ళు చేయొద్దండి. బాబు వీడియో దొరికిందా? వీడియో వేస్తారా? వీడియో రెడీ చేయాలి తమ్ముడు. ఈయన 90 ఏళ్ళు బ్రతికాడండి. ఈయన 90 ఏళ్ళు ఎందుకు బ్రతికాడు అంటే, పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని దేనికి సమర్పించాడు? సేవ, పరిచర్య. నా తండ్రికి అనేక ఆత్మలు రక్షించాలి అని పెళ్లి చేసుకోకుండా వివాహం వద్దనుకుని సేవ 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 అనుకుంటూ సంఘాలు కడుతూ, నేను కూర్చుంటే పక్కనే నాతో చెప్తున్నాడండి ఆయన. నాకు ఎంత ఆనందం వేసిందంటే, నాన్న నీ వయసులో ఉన్నప్పుడు నేను విశాఖపట్నం వెళ్ళిపోయినా అంటున్నాడు. ఎక్కడికో తిరిగేసాను, అక్కడ ఊర్ల పేర్లు చెప్తున్నాడండి. యవ్వనంలో ఉన్నప్పుడు అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, అక్కడ తిరిగాను, అక్కడ సంఘాలు కట్టాను, ఇక్కడ సంఘాలు కట్టానంట. ఏమి జీవితం అండి! హ్యాట్స్ ఆఫ్ ఆయన జీవితానికి. మాలాంటి యవ్వన సేవకులకి ఎంతో ఆదర్శం. వాళ్ళు 93 ఏళ్ళు ఇప్పటికీ అలాగ క్షేమంగా ఉన్నాడు, వచ్చి కూర్చుంటున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు అంటే ఆయనకి అంత ఆయుష్కాలం, అంత క్షేమము, అంత ఆరోగ్యం ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడండి. మీకు మాట చెప్పనా, ఈ మధ్యకాలంలో చాలా మంది నేను ఎక్కువ సంవత్సరాలు బతికేయాలా కాబట్టి ఒకటి చేస్తాను. ఏంటది? ఇలా కళ్ళు మూసుకుని కూర్చున్నారండి, ఎవరితో మాట్లాడకుండా. ధ్యానం అట, మెడిటేషన్లట, యోగాలట. ఏం చేసినా చచ్చిపోతావు నువ్వు. నేను చెప్తున్నాను, ఇది న్యూస్ని బట్టి చెప్తున్నాను. న్యూస్ అండి, ఈరోజు వచ్చిందండి న్యూస్. ఒక యవ్వనస్తురాలండి డ్యాన్స్ చేస్తుంది స్టేజ్ మీద. డ్యాన్స్ చేస్తూ వేస్తూ 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 పడిపోయిందండి. తక్కువని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ట్విస్ట్ ఏంటో చెప్తాను ఇక్కడ. ఈ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన ఆవిడ గురించి ఒక ట్విస్ట్ ఉంది, అది చెప్తాను. ముందు చూపించండి, వీడియో చూపించండి. వీడియో ఉందా? వీడియో ఉందా బాబు? వెయ్యండి. చూడండి ఆవిడ ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది చూడండి.
నిండు యవనస్తురాలండి. పెద్ద చేయండి. అయ్యో బాబు, పెద్దది అవుదా? చాలండి. మీకు కనపడుతుందండి అందరికీ? చూడండి, ఆవిడ నిండు యవనస్తురాలండి. అదిగోండి చచ్చిపోయిందండి. మధ్యప్రదేశ్ అండి. అక్క పెళ్లిలో చెల్లి డాన్స్ అట. ఆపండి, ఆన్ చేయండి. ట్విస్ట్ చెప్తాను మీకు ఇక్కడ. యవనస్తురాలు ఎందుకు చచ్చిపోయిందండి? ఆరోగ్యం బాగోలేదా? విషయం ఏంటో తెలుసా? వాళ్ళ నాన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకి. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుసా? నా కూతురు జస్ట్ ఒక నెల క్రితమే అన్ని టెస్టులు చేయించామండి, అన్ని టెస్టుల్లోనూ చాలా ఆరోగ్యంగా ఉంది. ఇంకోటి చెప్పాడు ఎక్స్ట్రా, నేను మతిపోయింది నాకు ఆ ట్విస్ట్ చూసి. ఆవిడకట ఆరోగ్యం అంటే చాలా ఇష్టమట. ప్రతిరోజు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్లు చేస్తుందట, యోగాలు చేస్తుందట, ధ్యానం చేస్తుందట, బాడీ చాలా ఫిట్గా ఉంటుందట. ఒక్క చిన్న రోగం కూడా లేదట ఆవిడికి. వాళ్ళ నాన్న స్టేట్మెంట్. న్యూస్ ఉందా బాబు? ఆ న్యూస్ వేయండి. వాళ్ళ నాన్న ఏమని చెప్తున్నాడు చూడండి. న్యూస్ మీడియాకి న్యూస్ వేస్తారు. అదిగోనండి, న్యూస్ చేయండి. అగో యోగా మీకు కనబడుతున్నాయా? యోగా జిమ్ చేస్తూ ఫిట్గా ఉన్న హార్ట్ అటాక్ వచ్చింది. ఏమండి, పరిణీత తండ్రి ఏం చేస్తుందట ఆవిడ? యోగా చేస్తుందట, జిమ్ చేస్తుందట, ఫిట్గా ఉందట, అయినా ఏమొచ్చిందట? హార్ట్ అటాక్ వచ్చిందట. కింద చూడండి, మధ్యప్రదేశ్కు చెందిన పరిణీత సంగీత వేడుకలో డాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయిన సంఘటనపై ఆమె తండ్రి సురేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. వారం క్రితమే పరిణీత అన్ని టెస్టులు చేయించుకోగా నార్మల్ అని వచ్చింది. ఎప్పుడు చేయించుకుందట టెస్టులు? వారం రోజుల క్రితమే. అన్ని నార్మల్గా ఉన్నాయట. ఆమె చనిపోతుందని ముందస్తు హెచ్చరిక సంకేతము ఏదీ కనిపించలేదు. ఆమె ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టేది నేను ఆశ్చర్యపోయానండి. ఆమె ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టేది, రోజు యోగా జిమ్ చేస్తూ ఫిట్గా ఉండేది అని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరు చెప్పుకొచ్చారు? తండ్రి. వేయండి బాబు లైట్లు వేయండి. జిమ్ చేసి యోగా చేసి ఈవిడ చచ్చిపోయిందండి. అవి ఏవి చేయని ఈయన బతుకుపోయాడండి. ఈయనకి ఎంతండి వయసు? 93. ఆవిడకి ఎంత? 30 ఏళ్ళు లోపు ఉంటాయండి. ఆవిడ ఎందుకు చచ్చిపోయింది? ఈయన ఎందుకు ఇంకా బతికేశాడు చెప్పండి నాకు ఇప్పుడు. ఎందుకు బతికేశాడు? దేవుడు పని చేస్తున్నవాడు క్షేమంగా ఉంటాడు. ఇదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. దేవుడు కొరకు బ్రతుకుతున్న తన కొడుకుని కానీ తన కుమార్తెను కానీ దేవుడు కాపాడుకుంటాడు. మీకు మళ్ళా చెప్తున్నాను, మంచి చెడు లోకానికి అర్థం తెలీదు. నువ్వు దేవుడి మాటలు ఎప్పుడైతే తృణీకరిస్తావో అప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది? చెడు. ఈయన పాపం తన జీవితాన్ని లోకాన్ని చూసి వ్యభిచారం చేద్దాం, దొంగతనాలు చేద్దాం, నేరాలు చేద్దాం, పెళ్లిళ్ళని చేసుకుందాం, పిల్లల్ని కందాం, కోట్లు వేలు ఆస్తులు కూడా కట్టుకుందాం అని బ్రతకలేదు ఆయన. సంఘాలు కట్టుకుందాం, ఆత్మలు రక్షించుకుందాం, సేవ చేద్దాం, బతికేశాడు క్షేమంగా. మంచాన్ని కూడా వాళ్ళ 93 ఏళ్ళు సభకు వచ్చి వెళ్ళిపోతారని నడుచుకుంటా. ఏంటండి, షాక్ అయ్యాను నేను ఆయన చూసి. పిల్లరా, ఒకటే చెప్తున్నాను మీకు, దేవుడి మాటలు మనం ఎప్పుడైతే తృణీకరిస్తామో అప్పుడే మన జీవితం చెడులో పడిపోద్దండి, కీళ్ళలో పడిపోద్దండి. దావీదు జీవితం అప్పటి వరకు బాగుంది. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞలకు భిన్నంగా మీరాడో దావీదు జీవితం కీడులో పడిందా లేదా? తర్వాత పడింది. సొంత గర్భాన పుట్టిన అబ్షాలోము కుమారుడు రాజ్యాధికారం కోసం అండి సొంత తండ్రిని కూడా చూడకుండా దావీదును చంపడానికి వచ్చాడు, సైన్యాన్ని వేసుకుని వచ్చాడు. దావీదు రక్షించుకోలేక, దావీదు యుద్ధం చేయలేక, సొంత కొడుకుతో సొంత సైన్యంతో యుద్ధం చేయలేకండి, కాళ్లకు చెప్పులు లేకుండా, జాగ్రత్తగా వినాలి దావీదు పరిస్థితి, కాళ్లకు చెప్పులు లేకుండా కన్నీళ్లు పెట్టుకుని మొహం కనబడకుండా గుడ్డ చుట్టుకుని కొండల తట్టు పరుగులెత్తవలసిన పరిస్థితి వచ్చింది. ఎవరికి? దావీదుకి. ఎందుకు వచ్చింది? నా మాటను నువ్వు ఎప్పుడైతే తృణీకరిస్తావో అప్పుడు నువ్వు ఎందులో పడతావు? కీడులో. పిల్లరా, దేవుడి మాటకు లోబడిన వాళ్ళంత కాలం, మళ్ళీ చెప్తున్నానండి, మీరు దేవుడి వాక్యానికి మీరు లోబడినంత కాలం, దేవుడి సన్నిధిలో ఉన్నంత కాలం, దేవుడు పని చేస్తున్నంత కాలం మీరు అన్ని రకాలుగా క్షేమంగా ఉంటారు. అది మీకు మంచి.
చెడు ఎప్పుడు అన్నప్పుడు నాకు దేవుడు వద్దు, దేవుడు సన్నిధి వద్దు, దేవుడు వాక్యం వద్దు, దేవుడు సువార్త వద్దు, దేవుడికి నేను ఇవ్వను, నేను దేవుడి సంఘానికి దూరంగా ఉంటాను అన్నావా, పడిపోయావు నువ్వు. నీ జీవితం యొక్క క్షేమం ఉండదు, నీ జీవితం యొక్క మంచి ఉండదు. మళ్ళా చెప్తున్నాను, దేవుడి వాక్యాన్ని బాగా ధ్యానించిన వాడికి చెప్తున్నానండి, మీరు క్షేమంగా ఉండాలా, మీరు దేవుడితో సహవాసంలో ఉండాలి. దేవుడిని విడిచిపెట్టి మీరు సాధించేది ఏమీ లేదు. దావీదు జీవితం దేవుడి మాటను తృణీకరించింది. ఎందులో పడ్డది? చెడుతనం. ఆ మాట చదువుతారా? మళ్ళీ చదవండి ఆ మాట, ఎంత బాగుంది చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ వచనం, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి నువ్వేం చేసావు? చెడుతనం చేసావు. దేవుడి మాటను తృణీకరించటమే మనకి చెడండి, మనకి చెడండి. బైబిల్ చరిత్రలో కొన్ని జ్ఞాపకాలు చేస్తాను మీకు. చరిత్రలో కొంతమంది దేవుడి మాట వినక నాశనం అయిపోయిన వాళ్ళ జీవితాలు జ్ఞాపకం చేస్తాను. అందులో ఫస్ట్ ప్లేస్లో ఉండేదండి, మొట్టమొదట ఆదాముతో ఒక మాట చెప్పాడండి దేవుడు. ఏమన్నాడు? ఏదైనా తోటలో నువ్వు ఏ చెట్టు పండైనా తినునాయనా, కానీ మంచి చెడులు తెలివినిచ్చే ఫలాన్ని నువ్వు తినద్దు, అదొక్కటి వద్దు కొడుక, మిగతా అన్ని తినన్నాడు. మనిషి ఎలా అంటాడు తెలుసండి? ఏది వద్దంటే అదే చేస్తానంటాడు. మీ పిల్లోడికి ఇంట్లోని, ఒరే ఇక్కడ స్వీట్లు పెట్టాను, ఇక్కడ బిస్కెట్లు పెట్టాను, ఇక్కడ జంతువులు పెట్టాను, ఇవన్నీ తినరా, ఆ గదిలోకి మాత్రం వెళ్ళొద్దురా అని చెప్పండి. ఆడి మైండ్లో ఏం తిరుగుతుందంటే, మా డాడీ ఇవన్నీ ఇక్కడ పెట్టి అక్కడికి వెళ్ళొద్దు అన్నాడంటే ఆ గదిలో ఏదో ఉంది. చూసారా? వద్దన్నది చేయటం మనిషి నైజం అండి. ప్రారంభం నుంచి ఆ వద్దన్నది చేసి కీడులో పట్టడం మనిషి నైజం. ప్రారంభం నుంచి వద్దునైనా పండు అన్నాడు, ఆదాము ఆగాడా? పండు తిన్నాడు. తర్వాత ఆదాము జీవితం ఏంటి చెప్పండి? ఆదాము జీవితం ఏంటి తెలుసా? నేను మాట్లాడుతాను ఇక్కడ, ఆడపిల్లలు బాధపడకుండా చెప్పాలి. ఆదాము తిన్నాడా? అవ్వమ్మ ఇచ్చిందా? అవ్వమ్మ ఇచ్చింది. నా కొడుకు పండిచ్చావు కదా, నీ సంగతి చెప్తాను అన్నట్టు. ఏంటి సంగతి? అప్పుడు వరకు అమ్మగారికి వంటలేదు తెలుసా? అప్పుడు వరకు అమ్మగారికి పని లేదు, పళ్ళు కోసుకోవడం, తినటం. గెట్ అవుట్ బై ఏదేనా అన్నాడు. ఏదేలోంచి పండే అన్నాడు. మరి ఇప్పుడు ఏంటి? ఆదాముగారు పంట పండించాలి, ఆ దాన్ని పట్టుకొచ్చి అమ్మగారు చేతిలో పెట్టాలి, అమ్మగారు పొయ్యి ఊదుకోవాలి. ఎందుకీ గోల? ఎందుకీ గోల? ఈ వ్యవసాయం ఏంటి? ఏమంటే నేను చాలా ఆదికాండం వాళ్ళిద్దరి మధ్యలో ఏం దొరుకుతాయని చాలా బాగా చదివానండి. నిజంగానండి, ఇప్పుడున్న భర్తల కంటే మంచి భర్త అండి, మహానుభావుడు అండి. ఎవరు? ఆదాము. తోటలోంచి గెంటివై పడ్డానికి కారణం ఎవరు? అవ్వమ్మ. పొలంలో పనికి వెళ్ళడానికి కారణం ఎవరు? అవ్వమ్మ. ఈ గచ్చపొదలన్నీ తవ్వుకోవడానికి గల కారణం ఎవరు? అవ్వమ్మ. చెమటంతా కార్చడానికి కారణం ఎవరు? అవ్వమ్మ. ఇది చేస్తున్నప్పుడల్లా ఒక రౌండ్ వేసాడు ఆవిడ్ని నడ్డి మీద. వేసాడా? వేయడండి. మంచోడు. నేను చెప్పనండి, భూమి మీద ఉన్న భర్తలందరిలో కల్లా మంచి భర్త అంటే ఎవరిని అనాలో తెలుసా? మనం ఆదాముని అనాలి. ఎన్ని ఘోరాలు చేసినా, జీవితానికి ఎంత నాశనం చేసినా చివరికి వచ్చి అంటున్నాడు, ఈమె నాలో నుంచి తీయబడింది. ఎంత మంచోడు చూసారా? ఎంత మంచోడండి. ఏం పేరు పెట్టుకున్నాడు తెలుసా? గెట్ అవుట్ అని ఏదైనా తోటలోంచి గెంటేసిన తర్వాత పేరెట్టాడు. ఏమని? జీవంగల ప్రతివానికి తల్లి మా అవ్వమ్మ మంచిదే అంటున్నాడు. ఎంత మంచి భర్త అండి. ఈరోజు కూరలో ఉప్పు వేయకపోతే కొట్టే భర్తలు ఉన్నారు, లేరా? ప్లేట్ ఇసిరేవాళ్ళు, చిన్న చిన్న పొరపాట్లకు కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు లేరండి ఈరోజు. మంచి భర్త అండి. తన భార్య కీళ్ళలో పడిపోయినా, తన జీవితం కీళ్ళలో పడిపోయినా, ఏదో తప్పు చేసామండి, పొరపాటు చేసాను, నాది కూడా ఉంది కదా పాత్ర, మరి ఒక్కవిడదే కదా, ఆవిడ తినొద్దన్నప్పుడు నేను తినకుండా ఉండాలి కదా, తినమని ఇచ్చినప్పుడు నేను కూడా పాలు పంపులు పొందాను కదా పాపంలోనని ప్రేమించాడు. తర్వాత వాళ్ళ జీవితాన్ని దేవుడు నిలబెట్టాడు. పిల్లల మీకు ఏమర్థమవుతుందో? వద్దు, దేవుడు వద్దు అన్నది చేస్తే వాళ్ళ జీవితం వెంటనే దేంట్లో పడుతుంది? కీడులో, చెడులో పడిపోతుంది. తర్వాత వాళ్ళ గర్భాన్ని ఒకడు పుట్టాడు, కయ్యను. వాడికండి కోపం వచ్చింది ఒకనొక సందర్భంలో. అర్పణలు ఇచ్చారు హేబేలు, కయ్యను, అన్నదమ్ములు ఇద్దరు. తమ్ముడు అర్పణ దేవుడు యాక్సెప్ట్ చేశాడు, వీడిది అంగీకరించలేదు. అంతే వీడికి కోపం. తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడో నాది అంగీకరించలేదు. ఏమన్నా నీలో లోపం ఉంటే అంగీకరించలేనప్పుడు ఏం చేయాలి వీడు? నా అర్పణలో ఏమైనా లోపం ఉందేమో సరి చేసుకోవాలి. చేసుకున్నాడా? చేసుకోకపోగా మంచి అర్పణ ఇచ్చిన హేబేల మీద ఏం పెట్టుకున్నాడు? అసూయ, కోపం. అప్పుడప్పుడు సంఘాల్లో కూడా కయ్యలు వచ్చిపోతూ ఉంటారు. అలాగా మనలో కూడా కయ్యను వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడప్పుడు, తెలుసా? మీకు తెలియకుండా మీ మీద కయ్యను వచ్చి వెళ్తాడు. ఎలా చెప్పండి?
ఎలాగ చెప్పనా? సంఘంలో మీరు ప్రతి వారం పాట పాడతారు, కింద వాళ్ళు కొట్టినట్టుగా ఇలా చప్పట్లు కొడుతున్నారు. ఒక ఆదివారం ఒక ఆవిడ వచ్చి పాట పాడింది, సూపర్గా పాడింది, అందరూ అలా చప్పట్లు కొడేశారు. అప్పుడు ఈ కింద ఉన్న వాళ్ళకి ఎవరొస్తారు చెప్పండి? కయ్యను గాడు. ఏటి ఈ వారం వచ్చి ఒక పాట పాడితే చప్పట్లు కొడతారా? నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఏం చేస్తున్నాను? పాటలు పాడుతున్నాను. ఇలాగ ఇప్పటికి ఈవిడికి మైక్ దొరకకుండా చేయలేక పాస్టర్ గారితో చెప్పి ఎవరు వచ్చారు లోపలికి? కయ్యను. చాలామంది అండి సంఘాల్లో ఇదే గొడవండి. ఒకటి పాట పాడితే ఓర్చుకోలేరు, ఒకళ్ళు దేవుడి పని బాగా చేస్తే ఓర్చుకోలేరు. మీకు తెలీదో మీలోకి కయ్యను వచ్చేస్తానండి. హృదయం నిండా దేవుడి వాక్యం అన్నవాడు ఎలా ఆలోచిస్తాడో తెలుసా? పాట పాడితే ఆవిడ ఎవరి కోసం పాడింది? నీ తండ్రి కోసం. నాకంటే చెల్లి బాగా పాడి దేవుడిని స్తోత్రాలు చెప్పింది, దేవ స్తోత్రం, చెల్లిని బాగా వాడుకుంటున్నారు అన్నవాడు దేవుడు ఉన్నవాడు. నాకంటే బాగా దేవుడు పని చేస్తున్నారు, నాకంటే బాగా ప్రసంగం చెప్తున్నారు, నాకంటే బాగా పాటలు పాడుతున్నారు, నాకంటే బాగా దేవుడు పని చేస్తున్నారు అన్నవాడు దేవుడు ఉన్నవాడు. లేదంటే నా అతనే చేస్తున్నాడా, నేను కాదా, ఇలాంటి మాటలు మాట్లాడారు అనుకోండి, మనలో ఎవడన్నారు? కయ్యను తెచ్చుకోకండి, మంచిది కాదు. కయ్యను నరహంతకుడు, నరకానికి పోయాడు, కాలిపోతున్నాడు ఇప్పటికీ. కనుక దేవుని పిల్లలారా, కయ్యనుకు కోపం రాగానే దేవుడు వచ్చి మాట చెప్పాడండి. మీరు చదువుకుని టైం అయిపోద్ది నాకు. ఆదికాండం 4వ అధ్యాయం అంటాడు, కయ్యను నీకు కోపం ఎలా అన్నాడండి. నిజంగా ఆ మాటకి నా ప్రాణం నీరైపోయిందండి. ఒక మనిషికి కోపం వస్తే దేవుడు వచ్చి చెప్పాలా? నీ కోపం ఎందుకయ్యా? నీ జీవితం కోపంతో ఉంటే, ఆ కోపంతో రగిలిపోతే బీపీ వస్తుందయ్యా, షుగర్ వస్తుందయ్యా, తర్వాత ఆరోగ్యం అంతా పోతుందయ్యా. నువ్వు ఈ కోపంతో అవతల వాడిని ఏదైనా చేస్తే నీ జీవితం నాశనం అయిపోద్దయ్యా. వద్దయ్యా కోపం అన్నాడు. ఎవరితో? కయ్యనుతో. వీడు మానాడా కోపాన్ని? మానలేదు. దేవుడు వద్దన్నా సరే ఆ కోపాన్ని మరింత హేబేలు మీద పెంచుకున్నాడు, వెళ్ళి నరహత్య చేశాడు. తర్వాత వాడు సన్నిధి నుండి వెళ్ళగొట్టబడి దేశ దెమ్మరై వాడి జీవితం ఏమైనా బాగుందా, నాశనమైందా? నాశనం. ఇప్పుడు మీరు బాగా ఆలోచించి చెప్పండి, చెడు ఎప్పుడు జరుగుతుంది మనిషికి? ఎప్పుడు జరుగుతుంది? దేవుడు మాటను తృణీకరించిన ప్రతి ఒక్కడికి వాడి జీవితం ఏం జరుగుతుంది? చెడు, చెడు, చెడు. వాక్యాన్ని నువ్వు మీరుతున్నావా? చెడు. దేవుడు అంటే బైబిల్లోనండి చాలా స్పష్టంగా చెప్పాడండి. నిన్న దినం చెప్పినట్టుగా నాకు గుర్తు, నాన్న నీ దేహం నేను కట్టింది, నీ దేహం నాకు దేవాలయం, దాన్ని పాడు చేయొద్దు అని చెప్పాడా? చెప్పాడు. నువ్వు అలాగే చెప్తావు తండ్రి, ఇంట్లో భార్య ఉన్నా సరే నేను ఇంకో అక్రమ సంబంధం పెట్టుకుంటాను, ఇంట్లో భర్త ఉన్నా సరే ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకుంటానని ఎవరైనా దేవుడి మాటను గనక తృణీకరించి వ్యభిచారం గనక చేశారా, వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోతుందో చెప్పాడు. అంటే వాళ్ళ జీవితం ఎంత సర్వనాశనం అయిపోతుందో, వాళ్ళ జీవితానికి ఎంత చెడు జరుగుతుందో చెప్పాడండి. సామెతల గ్రంథానికి రండి, సామెతల గ్రంథానికి రండి, 6వ అధ్యాయానికి రండి, 6వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం చూద్దామా? 24వ వచనం చూడండి, 24వ వచనం. జాగ్రత్తగా వినండి ఇవన్నీ. ఇది స్త్రీ అయినా పురుషుడైనా వ్యభిచారం చెయ్యొద్దన్న దేవుడి మాటను గనక నువ్వు తృణీకరించావా, నీ జీవితం ఎంత సర్వనాశనం అయిపోతుందో చెప్తున్నాడు దేవుడు. 24వ వచనం. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలు, పరాయి స్త్రీ, నీ భార్య కాని మరొక పరాయి స్త్రీ నీ దగ్గరకు వచ్చి ఇచ్చకపు మాటలు, సరసోక్తులు నీ దగ్గర మాట్లాడుతుందంటే నువ్వు వెంటనే అక్కడ జరిగిపో. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు. యోసేపు పారిపోయినట్టుగా పారిపోవాలి ఆ స్త్రీ దగ్గర నుంచి. అలా పారిపోకుండా ఆ మాటలు చెవిలో కనుక ఎక్కించుకున్నావా, అవి హృదయంలోనికి వెళతాయి. అలా వెళ్ళావా, నువ్వు వ్యభిచారంలో పడిపోతావు. నెక్స్ట్ ఏంటో నీకు చెప్తాను కొడుకు అన్నాడు దేవుడు. నెక్స్ట్ ఏంటో చెప్తున్నాడు చూడండి, 25. దాని చక్కని ధనమందు నీ హృదయములో ఆశపడకము, అది దాని కనురెప్పలను చిలికించి నిన్ను లోపరచుకొననియ్యకము. వేష సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రము మిగిలియుండును. చివరికి ఏం మిగులుతుంది అడికి? వేష వెనకాల పోయినాడు కాడికి చివరికి మిగిలితే చిన్న రొట్టె ముక్కట. మరి ఆస్తి నాశనం అయిపోద్ది, వాడి క్యారెక్టరు నాశనం అయిపోద్ది, వాడికున్న పేరు నాశనం అయిపోద్ది, వాడి కుటుంబము
నాశనం అయిపోతుంది. చివరికి అడిగి మిగిలేది ఏం మిగులుతుందట? రొట్టె తొనక. ఇది నిజమేనండి? జరుగుతుందా? ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజమో కాదో మీరు ఆలోచించండి. వీడు ఇంట్లో భార్యను పెట్టుకుని వ్యభిచారి అండి. ఇంకొకరి స్త్రీ అంటే నాకు ఇష్టం, ఆవిడ లేకుండా నేను బతకలేకపోతున్నాను, ఆవిడే నా రాణి, ఆవిడే నా దోస్తు అన్నాడు అనుకోండి. చివరికి ఏం జరుగుతుంది తెలుసండి? ఇంట్లో ఉన్న ఈ భార్య మంచిదైతే సహిస్తుంది, మార్చుకోవడానికి ట్రై చేస్తుంది, వద్దండి మన కుటుంబం అండి, పరువు అండి అంటది. ఇంకా ఆడ ఇప్పటికీ వింటలేదు అనుకోండి, నెమ్మదిగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తుంది? ఏమండి మా ఆయన అండి ఒకప్పుడు మంచోడేనండి, వీడికి ఈ మధ్యకాలంలో మతి చెడిందండి, తిరుగుతుంది, బుర్ర కొంచెం పురుగు వచ్చింది లోపలికి, ఈ ఇంట్లో ఉన్న పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఇంట్లో ఉన్న నన్ను పట్టించుకోవట్లేదు, డబ్బులు అన్నట్టు వేస్తున్నాడు, మరి ఇంటికి రావట్లేదండి అంటే, నువ్వు ఆగమ్మా మేము చెప్తాం కదా అని వాళ్ళు ఫోన్ కొడతారు. ఎవరికి? అయ్యగారికి. అప్పుడే కేసు వద్దు, వాడి సంగతి మేము చూస్తామంటారు ముందు పోలీసు వాళ్ళు. ఫోన్ కొట్టి రారా బాబు స్టేషన్కి అంటారు. అప్పటికే మనోడికి లోపల స్టార్ట్ అవుతుంది. వెళ్ళిన తర్వాత చెప్పిన మాటలు మంచి కౌన్సిలింగ్, పోలీసులు చాలా బాగా మంచోళ్ళండి, ముందు కౌన్సిలింగ్ ఇస్తారు. ఒరే నీ కుటుంబం పాడైపోద్దురా, నీ జీవితం పాడైపోద్దురా, ఈ అక్రమ సంబంధం బయటకు వచ్చి కానీ కేసు పెట్టిందంటే నిన్ను జైల్లో వేస్తారా, నువ్వు ఆవిడకి భరణం ఇవ్వాల్సి ఉంటుందిరా, విడాకులకి వెళ్తే నీ ఆస్తిలో భాగం ఇవ్వాల్సి ఉంటుంది, ఆవిడ జీవితకాలం ఆవిడ పెంచి పోషించాల్సి ఉంటుంది, నువ్వా పేదవాడు ఏమిస్తావు ఆమెకి, కోర్టు నిన్ను చెతకొట్టేస్తుందిరా అని ముందుగా చెప్తారండి మంచిగా. వీడు విని మారాడు అనుకోండి, క్షేమంగా ఉంటుంది కుటుంబం. వినలేదనుకోండి 4 దెబ్బలు వేస్తారు తర్వాత 2వ రౌండ్లో. ఆ దెబ్బలకు కూడా మారలేదనుకోండి ఇంక కేసు ఎట్టామేంటి కోర్టులో వేద్దామంటారు. కోర్టు తిప్పుతుందండి, కుక్కన తిప్పినట్టు తిప్పుతారండి కోర్టులో. వాళ్ళకి కావాల్సే తిప్పుతారు తీర్పు తీర్చకుండా. ఎందుకు? ఇలా చెప్పులు అరిగిపోయే వరకు తిప్పుతుంటే ఎందుకురా బాబు ఈ కోర్టులని కలిసిపోతారేమోనని తీర్పు 2-3 సంవత్సరాల వరకు ఇవ్వడండి ఫ్యామిలీ కోర్టులోకి వెళ్తే. ఇలా తిరిగి 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 జోబులో ఉన్న డబ్బులన్నిటికీ అయిపోతాయి. చివరికి ఏం మిగులుతుంది? రొట్టె తొనక. ఇది నెంబర్ 1 కేసు. 2వ కేసులో ఏం జరుగుతుందంటే, ఈ వ్యభిచారం చేసిన వాళ్ళకి ఒక భయంకరమైన రోగం వస్తుందండి. ఏం రోగం తెలుసా మీకు? ఎయిడ్స్ అనే ఒక భయంకరమైన రోగం వస్తుంది. వీడికి ఒక్కసారి ఆ జబ్బు తగిలిందా నెల నెల పోవటమే హాస్పిటల్కి. ఓసారి కిడ్నీ పని చేయదు, ఓసారి తల పని చేయదు, ఓసారి మూత్రపిండాలు పని చేయవు, ఓసారి గుండె పని. వీడి జీవితం అంతా లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని పాడైపోతాయండి. వీడి డబ్బులన్నీ కూడా అక్కడ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి సరిపోతాయండి. ఇంకేం మిగులుతుంది చేతిలో? రొట్టె తొనక మాత్రమే నీకు మిగులుతుంది. ఎంత మంచి దేవుడండి! నాన్న వద్దు నాన్న, నీ జీవితం నాశనం అయిపోద్దురా, వేశ్యల దగ్గరికి వెళ్ళొద్దురా, వేశ్యలతో వెళ్ళొద్దురా. కింద చెప్తాడు చూడండి, నేను చెప్పినవన్నీ కింద చెప్తాడు. ఎంత బాగుంటుంది చదువుదాం. 27వ వచనం. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని ఎడలా వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడలా వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనం అన్నడా మంచి జరుగుతుంది అంటున్నాడా? దేవుడు నాశనం అన్న తర్వాత బాగుంటాడా? చెడు ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు దేవుడు బ్రతకమన్నట్టుగా తిన్నగా నువ్వు బ్రతకకపోతే నీ జీవితానికి ఏం జరుగుతుంది? చెడు కిందకి వెళ్ళేసరికండి నేను ఆశ్చర్యపోయానండి. దేవుడు ఎంత బాగా రాయించాడంటే 32వ వచనం చదువుతాం చూడండి. 32వ వచనం. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ ప్రకారము చేయువాడు స్వనాశనమును కోరువాడే, వాడు దెబ్బలకును. ఏమండి? ఆ వ్యభిచారం చేసేవాడికి ఎవరికి మిగిలేవేటట? దెబ్బలు. ఎవరేస్తారు? ముందు అత్తోరింటోళ్ళు వేసేస్తారు 4. అంతే కదండి? అత్తోళ్ళింటోళ్ళు ఊరుకుంటారండి. నా కూతురికి ఎంత అన్యాయం చేసావా, 5 లక్షలు కట్నం ఇచ్చాను కదండి, బామ్మతో రౌండ్ వేస్తాడు ముందు. రౌండ్ల మీద రౌండ్లే, కొట్టడాలే. ఈ రౌండ్లు ఇంట్లో అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వేస్తారు రౌండ్. వాడు దెబ్బలకును, జాగ్రత్త చదవండి అది, వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ నీ తొలగిపోదు. అదిటండి అది. వ్యభిచారం చేస్తూ ఒక్కసారి పట్టుబడితే వీడు వ్యభిచారట్రా లోకానికి ఒకసారి దొరికేశారనుకోండి, ఏమంటే లోకం మర్చిపోద్దండి వీడు చేసిన పాపాన్ని. అపకీర్తి, వాడికి కలిగిన అపకీర్తి ఎన్నటికీ తొలగిపోతే వాడు వ్యభిచారరా, ఈమె వ్యభిచారి, భర్తకు లోబడలేదట. నీకొచ్చిన అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. ఏమంటే ఇక్కడ ఒక మాట అడుగుతాను నేను, దేవుడు మంచోడే, నువ్వేదో తెలియక చేసేసావు వ్యభిచారం, దేవా
నన్ను క్షమించు తండ్రి, ఆ కాలంలో తెలియజేశానంటే పోలే బిడ్డ మంచిదను మారేకు చాలా మంది వ్యభిచారులను క్షమించుకున్నాడు కదండి బైబిల్లో. దేవుడు క్షమిస్తాడండి, కానీ ప్రజలు క్షమిస్తారా? దేవుడు అంత మంచోళ్ళా ప్రజలు? వాళ్ళ మధ్యలో గనక ఒక్కసారి నువ్వు వేశ్యగా కానీ, దొంగగా కానీ, నరహంతకుడిగా కానీ, మోసగాడిగా కానీ ఒక్కసారి నువ్వు లోకానికి దొరికావంటే ఆ అపకీర్తి నీ మీద ఎన్నటికీ తొలగిపోదు. దేవుడు క్షమిస్తాడేమో, మనుషులు నిన్ను క్షమిస్తారా? మనుషుల ముందు నీకు గౌరవం ఉంటుందా? మనుషుల ముందు నీకు మర్యాద ఉంటుందా? కనుక నాయన, నీ జీవితం నా మాటలను ఎప్పుడైతే తృణీకరిస్తావో అప్పుడు నీ జీవితంలో నీకు ఏం జరుగుతుంది? చెడు 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 కీడు. ఇప్పటి వరకు చెడు జరగటం ఎలాగో చెప్పాను, ఏం చేస్తే చెడు జరుగుతుందో చెప్పాను. ఓకే అన్నయ్య, మరి మా జీవితాలు బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలి, మాకు మంచి జరగాలి అంటే మేము ఏం చేయాలి? ఇది చెప్తాను ఇప్పుడు. 2, మంచి జరగాలి, మాకు మంచి జరగాలంటే ఏం చేయాలి? కీర్తనల గ్రంథం తీయండి, 92వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అందరూ రాసుకోండి జాగ్రత్తగా. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం ఏమండి మొదటి నుంచి. యెహోవాను స్తుతించుట మంచిదట, నీ జీవితానికి మంచిదట, నీ జీవితానికి మంచిదట. చాలా మందిని మంచి జరగాలని ఈ మధ్యకాలంలోనండి మన వాళ్ళలో కూడా చూస్తున్నాను, చేతికి ఉంగరాలు ఎడుతున్నారు. ఆ ఉంగరానికండి ఇక్కడ ఎర్రరాడు, ఇక్కడ పచ్చరాడు, ఇక్కడ తెల్లరాడు. ఎందుకయ్యా రాళ్ళు ఎట్టావంటే ఈ రాళ్ళు అటండి ఇతనికి మంచి చేస్తాయట. ఎటు రాడా? ఏలుకున్న రాడు మొక్క నీకు మంచి చేస్తుందా? మంచి ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఎంత బాగా రాస్తున్నాడండి దేవుడికి స్తోత్రం. వండర్ఫుల్ బైబిల్ అండి, ఇష్టమండి నాకు బైబిల్. ఎందుకంటే సమాజము సంస్కరింపబడాలి అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడి చేతుల్లో బైబిల్ ఉండాలి. అప్పుడు మాత్రమే సమాజం సరైన మార్గంలో, సక్రమమైన మార్గంలో వెళుతుంది. నీ కుటుంబం బాగుండాలా, నువ్వు బాగుండాలా, మంచి 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 జరగాలంటే ఒకటే నాన్న, యెహోవాను స్తుతించుట. నీకేం జరుగుతుందట? మంచిది మంచిది. ఈ మాట చూడండి, ఎంత వినడానికి ఎంత ఆనందంగా ఉందండి. యెహోవాను స్తుతించుట మంచిది మంచిది మంచిది, నీ జీవితానికి మంచి. వచ్చి ఆయన్ని స్తుతించు, ఆయన్ని గణపరచు. ఎందుకు స్తుతించాలి నేను ఆయన్ని? ఇప్పుడు చెప్తాను, వివరణ ఇస్తాను నేను. ఆయన్ని స్తుతిస్తేనే నాకు ఎందుకు మంచి జరుగుతుంది, ఆయన స్తుతిస్తేనే నాకు ఎందుకు క్షేమం జరుగుతుంది, ఆయన స్తుతించడం వల్ల నాకు మేలు ఎందుకు జరుగుతుంది అంటే ఉంది ఇక్కడ ఒక కారణం. చదువుతాను కిందకి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది మంచిది. దేవుడి నామాన్ని కీర్తించుట మంచిది. నెక్స్ట్, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. దేవుడి గురించి ప్రచారం చేయటం మంచిది. ఈ మధ్యకాలంలో అంటున్నారు లేండి కొంతమంది మూర్ఖులు, బైబిల్ మతం ప్రచారం చేయకండి, బైబిల్ మతం చెప్పకండి. నేను చెప్తున్నానండి మరలా, మీకు సత్యం తెలీదు, మీకు నిజం తెలీదు, మీ క్షేమం మీ చేతుల్లో లేదు. అది ప్రచురించబడటం మంచిది. బైబిల్ ప్రచురించడం వల్ల దొంగలు మారారు, బైబిల్ ప్రచురించడం వల్ల వ్యభిచారులు మారారు, బైబిల్ ప్రచురించడం వల్ల నరహంతకులు మారారు. ఏ కీడు చేసింది బైబిల్ సమాజానికి? ఎందుకు అంటున్నా బైబిల్ను ప్రచురించడం అంటే ఏం జరుగుతుందట? మంచిది మంచిది మంచిది. సమాజానికి బైబిల్ మంచి చేస్తుంది. ఒక్క వ్యభిచారుని మార్చి చూడరా నువ్వు, తెలుస్తుంది నీకు అది ఎంత కష్టమో. ఒక తాగుబోతుని మార్చి చూడు, నీకు ఎంత కష్టమో తెలుస్తుంది. గుట్కాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు, కైనీలకు అలవాటు పడిపోయిన వాళ్ళు, తంబాకులకు అలవాటు పడిపోయిన వాళ్ళు, లోపల ఉన్న అవయవాలన్నీ పాడు చేసుకుంటున్న వాళ్ళు, కుటుంబాలను ఈ మద్యానికి బానిసలై రోడ్డున పడిపోయిన వాళ్ళు, ఎంతమంది కుటుంబాలను బాగు చేసింది బైబిల్. వద్దంటున్నావేంటి బైబిల్? మంచి. మళ్ళా చెప్తున్నాను, బైబిల్ ఎక్కడుంటే అక్కడ మంచి, బైబిల్లో మాటలు ఎక్కడ వినబడితే అక్కడ మంచి, బైబిల్ ఎక్కడ ప్రచారం చేయబడుతుంటే అక్కడ మంచి మంచి. ఎంత బాగా చెప్తాడు చూడండి దేవుడు.
ప్రతి పగలు ప్రతి రాత్రి నేను స్వరమండలతో సితారతో ఆయనను ప్రచురించుట మంచిది. మంచిది. ఎందుకు మంచిది? ఎందుకు మంచిది చెప్తాడు కింద. చూద్దాం ఇంకా. ఎందుకనగా, చూసారా ఎలా మాట్లాడుతున్నాడు చూసారా? ఎందుకనగా, 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 ఎందుకు దేవుడు పని చేయాలి, ఎందుకు ఆయన కీర్తించాలి, ఎందుకు ఆయన ప్రచురించాలి అంటే, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. మరి నిన్నుగాక ఎవడని తండ్రి నేను ప్రచురించాలి? నీ వల్ల కదా సంతోషంగా ఉన్నాను, నీ వల్ల కదా గాలి పీల్చుకుంటున్నాను, నీ వల్ల కదా నీళ్లు తాగాను, నీ వల్ల కదా ఈ రాత్రి, నీ వల్ల కదా పగలు, నీ వల్ల కదా శీతకాలం, నీ వల్ల కదా ఎండాకాలం, నీ వల్ల కదా ఆహారం, నీ వల్ల కదా ఈ సర్వ సృష్టి నడుస్తుంటే ఆ సర్వ సృష్టిని అనుభవిస్తున్న నేను ఎవరిని స్తుతించాలి నిన్నుగాక? తర్వాత చూడండి ఎంత బాగుందో. ఏమండి యెహోవాను స్తుతించడం మంచిది అన్నాడా? కింద నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఏమండి దేవుడు పనులను బట్టి మనం ఏం చేస్తున్నామట? ఉత్సాహం, సంతోషం వస్తుందట. మన సంతోషం కారణం ఎవరి చేతి పనులట? దేవుడి చేతి పనులు. ఇదే కాలం అమ్మా? ఏ కాలం అమ్మ ఇది? శీతాకాలం ఉంది. ఎలాగుందమ్మా? మీరు కూర్చుంటే గ్రౌండ్లో కూర్చుంటే ఎలాగుంది? చల్లగా ఉంది. మే నెలలో కూర్చోండి ఇక్కడ ఎలాగుంటుంది? మే నెలలో మీటింగ్ వచ్చే వాళ్ళు అందరూ ఒక అట్ట తెచ్చుకుంటారండి. ప్రసంగం వినరు. ఇలాగా ఏటది? వేడి. అంత వేడిగా ఉన్న ఆ కాలం, అదే భూమి, అదే కాలనీ, అదే ఇల్లు, అదే గ్రౌండ్. వేసవకాలంలో ఇక్కడ కూర్చుంటే వేడిగా ఉంటుంది. ఇప్పుడు కూర్చుంటే ఎలాగుంది? చల్లగా ఉంది. అంటే శీతాకాలం పేదవాడేసి, మనం ఏసీలు కొనుక్కోలేం కదండి, చల్లగా ఉండాలి నా పిల్లలని మొత్తం కూల్ చేసి పడేసాడు. యెహోవా క్రియలను బట్టి నేను ఏం చేస్తున్నాను? సంతోషంగా ఉత్సాహంగా ఉన్నాను. శీతాకాలాన్ని బట్టి ఆనందంగా ఉన్నాను. కొంచెం ఎండాకాలం వెళ్ళేసరికంటే ఒక పండు వస్తుందండి. ఏ పండు? అంతకంటే ముందు వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చి మార్కెట్లో తిరుగుతుంది. ఎంత ఉంటుంది? పుచ్చకాయ. తింటే ఎలాగుంటుంది? వెంటనే పడి వచ్చినోడికి పుచ్చకాయ మొక్క ఇవ్వండి. అది తినగానే అమ్మ నీ మేలు మర్చిపోలేనయ్యా అంటాడు. మేలు మర్చిపోవడానికి చేసింది ఈయన కాదు. మార్కెట్లో 20 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాడు. చేసిన ఆయన ఎవరో? చేసిన ఆయన దేవుడు. ఆయన క్రియలను బట్టి నేను ఏం చేస్తున్నాను? ఉత్సాహంగా ఉన్నాను, సంతోషిస్తున్నాను, తింటున్నాను, త్రాగుతున్నాను. నాకున్న పిల్లలు నువ్వే ఇచ్చావు, నాకున్న ఆరోగ్యం నువ్వే ఇచ్చావు, నాకున్న దేహం నువ్వే ఇచ్చావు, నేను పండించుకునే పొలం నువ్వే ఇచ్చావు, నేను మేపుకుంటున్న గొర్రెలు నువ్వే ఇచ్చావు, మేకలు నువ్వే ఇచ్చావు, అన్నీ నువ్వే ఇచ్చావు. నీ చేతి పనులను బట్టి సంతోషిస్తున్న నేను నిన్ను స్తుతిస్తే నాకేం జరుగుతుంది? సరిపోయిందా? ఆయనను స్తుతించడం మంచి అనగానే సర్వం నీకు దారబోసి నిన్ను కని పెంచుతున్నాడు కదా, నిన్ను కాపాడగలిగిన శక్తి కలిగిన వాడు కదా. నీకు మాట చెప్పనండి, ఇప్పుడు నేను ఇక్కడ కారు వేసుకొచ్చాను. కావాలంటే మీ చర్చి దగ్గర నా కారు ఉంది చూడండి. ఒక 1 year బ్యాక్ అనుకుంటానండి, మీటింగ్లు తిరుగుతున్నాను. నిద్ర లేదండి, రెస్ట్లెస్ అయిపోయాను. డేట్ తర్వాత డేటు ఇక్కడ ప్రకటించడం, రాత్రి అంతా జర్నీ చేయడం, ఇంకో చోట మీటింగ్, అక్కడి నుంచి జర్నీ చేయడం, ఇంకో చోట. అలాగ నిద్ర లేకుండా నడుపుతున్నానండి కారు. నిద్ర లేక స్పీడ్కి వెళ్తే మనం ఎక్కడ ప్రమాదంలో పడతామని నెమ్మదిగా వెళ్తున్నాను. రామోజీ ఫిల్మ్ సిటీ అని ఉంటుందండి, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే హైవే అది. రామోజీ ఫిల్మ్ సిటీ అని ఉంటుంది. కరెక్ట్గా అక్కడ నా కారు అలా వెళ్తుందండి. నేను స్లోగా వెళ్ళటం వాడికి ఇష్టం లేదేమో, వెనకాల నుంచి లారీ వాడు గుద్దాడు. లారీ వాడు పెద్ద లారీ వచ్చి గుద్దుతానండి కారుని. సినిమాల్లో మీరు చూసారా, కార్లు ఇలా తిరుగుతాయి. అది డూప్లికేట్, మాకు ఒరిజినల్గా జరిగింది. మమ్మల్ని గుద్దిన కారు నేనే నడుపుతున్నాను. నాకు కెమెరా ఇస్తున్న తమ్ముడు గిద్దేని ఉన్నాడు, ఇంకొక అన్న ఉన్నాడు. కారులో 3 ఉన్నామండి. కారు ఇలాగ రింగులు వాడు కొట్టిన స్పీడ్ కండి ఇలా రింగులు కొట్టి డివైడర్ని కొట్టండి, అక్కడ ఉన్న డివైడర్ని కొట్టి ఎగిరిపోయి అవతల పట్టదిల్లి అవతల పడండి. ఇలాగెళ్తున్న కారు ఇలా నుంచుంది అవతల పడి. ఫ్రంట్ అంతా పగిలిపోయింది, బ్యాక్ అంతా పగిలిపోయింది, 3 doors నొక్కుకుపోయినాయి లోపలికి. చుట్టుపక్కల లైవ్లో యాక్సిడెంట్ చూసిన వాళ్ళండి వీళ్ళకి చచ్చిపోయారు అనుకున్నారండి. గుంపు యాక్సిడెంట్ అయినప్పుడు గుంపుకు వస్తారు కదండి, వాళ్ళు గుంపుగా పరిగెట్టుకుని వచ్చారండి. విషయం చెప్పనండి, నా డోర్ ఓపెన్ అవ్వట్లేదు, డోర్ తీసుకుని బయటకు వచ్చాను. మా ఒంటి మీద చిన్న గాయం లేదండి. కారు అంతా తుక్కు అయిపోయింది. మా కారు అంతా తుక్కు అయిపోయిందండి. ఒక విషయం చెప్పనండి,
అదే కారులో మేము ముగ్గురు పెళ్ళికి వెళ్తే చచ్చిపోయేవాళ్ళు అండి. ఎక్కడికి వెళ్తున్నాను నేను? సేవకి, వాక్యం చెప్పడానికి. ఆయన పనిలో ఉన్న వారి చుట్టూ ఎవరుంటారు? యెహోవా దూత కావలి ఉండి వారిని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. మమ్మల్ని రక్షించింది ఎవరు? యెహోవా దూత. కీడు జరగాలని ఏమంటే కీడులోనికి మేము వెళ్ళిపోయినా ఆ రోజు దేవుడు మాకు ఏం చేశాడు? మంచి. కారణం మేము దేవుడిని స్తుతించే పనిలో ఉన్నాం కనుక మాకేం జరిగింది? మంచి మంచి మంచి. యాక్సిడెంట్లు అయి రోజుకి ఎంతమంది చచ్చిపోవట్లేదండి రోడ్డు మీద? నేను ఇప్పుడు నైట్ బయలుదేరిపోతానండి. ఇప్పుడు నేను నైట్ హైదరాబాద్ వెళ్ళిపోతాను తెల్లారేసరికి. మేము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు మాకు కనపడతాయి. ఎంతమంది అండి చచ్చిపోతున్నారు. ఆ యాక్సిడెంట్ చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరం చూస్తున్నప్పుడు నేను ఒకటే అనుకుంటాను మనసులో, దేవా నేను ఎన్నిసార్లు తిరుగుతున్నాను రండి రోడ్డు మీద, నేను చచ్చిపోవట్లేదు తండ్రి, దేవస్తోత్రం. నన్ను కాపాడుతున్నది దేవుడు. మీరు దేవుడు పనిలో ఉంటే మిమ్మల్ని కాపాడేది దేవుడు. యెహోవాను స్తుతిస్తే మనకేం జరుగుతుందట? మంచి. స్తుతించటం అంటే ఏంటి? ఇంతకీ స్తుతించడం అంటే ఏంటి? ఆయన గూర్చి జనముల మధ్య ప్రకటించాలి. యెషయా గ్రంథం రాసుకోండి. ఏంటి స్తుతించడం అంటే? యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. స్తుతించడం అంటే ఆయన నామాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. ఇదిగో ఇప్పుడు ఈరోజు 3 రోజులు సభలు పెట్టిన మహేష్ అన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వాళ్ళ కుటుంబంలో దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు, బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డను ఇచ్చి వాళ్ళు సంతోషపెట్టినందుకు మేము ఇప్పుడు దేవుడిని స్తుతించాలి. ఎలా స్తుతిస్తున్నారు వాళ్ళు? ఆయన నామాన్ని ప్రజల మధ్య ఈ గ్రామంలో నడిబొడ్డున ఆయన్ని ప్రకటిస్తూ దేవుని వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. స్తుతి అనగానండి ఆయన నామాన్ని ఘనంగా మనం ప్రకటించాలి. అది నువ్వు చెల్లించే స్థుతి. 100 మందికి ప్రకటించగలవా? కనీసం నీకున్న బలాన్ని బట్టి, నీకున్న స్థితిని బట్టి ఒక 10 మందికి ప్రకటించగలవా? బర్త్డే 10 మందిని నీ చుట్టుపక్కల ఉన్న 10 మందిని పిలువు, మీ సేవకుడిని పిలువు, దేవుడి గురించి ఘనంగా చెప్పించు. స్తుతించటం అంటే ఆయన గురించి ప్రకటించటం. మర్చిపోకండి. స్తుతించటం అంటే ప్రకటించటం. చదువుతాను, కిందకి వెళ్ళేసరికి ఎంత బాగుంటుందో చూడండి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ఎక్కడ ప్రచారం చేయాలి? జనములలో. సూర్యుని చేసింది మా తండ్రే, జనములలో చెప్పు. చంద్రుని చేసింది మా తండ్రే, జనములలో చెప్పు. ఈ దేహాన్ని చేసింది మా తండ్రే, జనములలో చెప్పు. భయంకరమైన రోగాల నుండి నన్ను కాపాడుతున్నది నా తండ్రే. ఎక్కడ చెప్పాలి నువ్వు? జనములలో. అలా నువ్వు ఎప్పుడైతే ప్రకటించే పనిలో ఉంటావో దేవుడు నీకు ఏం చేస్తాడో తెలుసా? మంచి. ఇప్పుడు చెప్పండి, మంచి చెడు ఈ రెండాటికి లోకానికి అర్థం తెలుసా? మంచి అంటే నువ్వు దేవుడు పని చేయటం, దేవుని స్తుతించటం నీకు మంచిది. చెడు అనగానే ఆయన మాటలను తృణీకరించిన ప్రతి ఒక్కడికి ఏం జరుగుతుంది? చెడు. ఈ రెండిటికి అర్థం తెలియదండి లోకానికి. నాకు ఇప్పటికీ బాధ. చిన్న బేసిక్స్ కూడా తెలియదు లోకానికి. మంచి చెడు అర్థం ఏంటంటే నేను చెప్తాను ఇప్పుడు. దేవుని స్తుతించడం మంచిది, ఆయన మాటలను తృణీకరించటం చెడు. వ్యభిచారం చేయొద్దు, తృణీకరించు, చెడు. దొంగతనం చేయొద్దు, తృణీకరించు, చెడు. జరగదండి. శత్రువును ప్రేమించు అన్నాడు, నేను ప్రేమించను, నీకు చెడు జరుగుతుంది. బైబుల్లో రాయించిన ప్రతి మాట నువ్వు పాటించాలి. అప్పుడు నీ జీవితానికి మంచి. యెహోషువ గ్రంథం, యెహోషువ గారు చెప్తున్నారు ఈ మాట. నేను చెప్పిన ఒక్క మాటలో యెహోషువ గారు చెప్తారండి నా ప్రసంగం అంతా. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం ముగించేస్తాను. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెలుచున్నాను. చనిపోతున్నాడు ఇక, నేను చచ్చిపోతాను, ఇక వెళ్ళిపోతాను నేను. దేవుడు సర్వలోకానికి ఏర్పాటు చేసిన మార్గం ఇది. భూమి మీద 60-70 ఏళ్ళు ఉండాలి, దేవుడు పని చేయాలి, ఆ తర్వాత దేవుడు ఉన్న లోకానికి వెళ్ళిపోవాలి. నేను అలాగే వెళ్ళిపోతున్నాను. సర్వలోకుల మార్గమున నేను వెలుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు.
ఏమండి ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా యెహోషువ? ఇదిగో దేవుడు ఒకనాడు మోషే గారి ద్వారా కొన్ని మాటలు చెప్పాడు, నా ద్వారా కొన్ని మాటలు చెప్పాడు కదా. దేవుడు చెప్పిన మాటలన్నీ మంచివి అన్నాడు. చూడండి, ఆ మధ్యలో ఉంటుంది మాట, చూడండి ఎక్కడో, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో. అంటే ఇప్పుడు మంచి అక్కడ చెప్పాలి నాకు. దేవుడి మాటల్లో ఉంది మంచి, మంచి, మంచి. బైబిల్ మంచిది. బైబిల్లో ఉన్న ప్రతి మాట మంచిది, మంచిది. దేవుడు సెలవిచ్చిన మాట మంచిది. ఏమండి ఇంత ఎలా చెప్తున్నారు కదండి, మంచి మంచి మంచి. నిజమే, నిజమేనా? మంచి నిజమే, నిజమే. బైబిల్లో ఉన్న మాటలు నువ్వు పాటించటం ప్రారంభించు. నీకు మంచి జరగకపోతే నన్ను అడుగు, నా సెల్ ఫోన్ నెంబర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. నీకు ఖచ్చితంగా మంచి జరిగి తీరుతుంది. ఎప్పుడు? బైబిల్లో ఉన్న మాటలు నువ్వేం చేయాలి? ప్రారంభంలో చెప్పాను, వినటం కాదు, ఏం చేయాలట? ఉపదేశమును అంగీకరించువాడు. యాక్సెప్ట్ చేయి. నిజమేనండి, దేవుడు బ్రతకమన్నట్టుగానే బ్రతుకుతానండి. ఈ జీవితం ఆయనదేనండి, ఈ లోకం ఆయనదేనండి, నా జీవితం ఆయన భిక్ష అండి. ఆయన కోసం కాకపోతే నేను ఎవరి కోసం బతుకుతానండి? ఆయన దగ్గరకు వస్తానండి, ఆయన సేవ చేస్తానండి, ఆయన సేవకులకు సహకారులుగా ఉంటానండి, సంఘంలో కార్యక్రమాలు చేస్తానండి అను. నీకు మంచి జరుగుతుంది. ఒకవేళ, మళ్ళా చెప్తున్నాను, ఒకవేళ ఆ మంచి పనిలో నువ్వు ఉంటున్నప్పుడు నీకు ఏదైనా కీడు జరిగినా నీకు తోడుగా వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నువ్వేదో లోకంలో పడి బ్రతుకుతున్నావు, అది మంచిదనుకుని బ్రతుకుతున్నావు, అందులో నీకు ఏదో ప్రమాదం జరిగింది, అక్కడ నీకు దేవుడు తోడుగా ఉంటాడా? ఉంటాడా? ఉండడు. దేవుడి సన్నిధిలో, దేవుడి పనిలో ఉంటే నీకు దేవుడు తోడుగా ఉంటాడు.